ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములండి. ఈరోజు మన టాపిక్ ఏంటో మీ అందరికీ తెలుసు. పరిశుద్ధాత్మ కమ్ముకొనుట. పరిశుద్ధాత్మ కమ్ముకొనుట అంటే ఏంటి? ఈ పరిశుద్ధాత్మ కమ్ముకొనడం వల్ల ఏం జరిగింది? మరి ఈ మన పరిశుద్ధాత్మ కమ్ముకోవడం వల్ల మన బైబిల్ గ్రంథంలో లూకాసు వార్తలో మరియమ్మ గారు మరియు ఆ దేవదూత మధ్యలో జరిగిన సంభాషణల మధ్యలో ఈ పరిశుద్ధాత్మ కమ్ముకునుట అనే మాట మనకి కనపడుతుంది. ఇదే విషయమై ఎంతో మంది మరి క్రైస్తవ్యంపై దాడి చేస్తున్నవారు, క్రైస్తవ్యంపై ద్వేషభావం కలిగిన వారు, క్రైస్తవ్యాన్ని మరి బహుబాగుగా తూనలాడేవారు యేసుక్రీస్తుని, మరియమ్మని మరియు యెహోవా దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి ఎంతగానో అవహేళన చేసి మరి ఎన్నెన్నో వ్యాఖ్యలు చేయడం అనేది కూడా మనం గత కాలంలో చూసాము. చాలా మంది ఇలా చేస్తూ ఉన్నారు. అక్కడ పరిశుద్ధాత్మ దేవునికి మరియు మరియమ్మకి మధ్యలో శారీరక సంభోగము వంటిది జరిగినట్లుగా కూడా దాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఈ తరుణంలో మరి పరిశుద్ధాత్మ కమ్ముకునుట అంటే ఏంటి అనే టాపిక్ గురించి మరి నేను నా పార్ట్నర్ పాస్టర్ జాన్ కొయ్య గారు మాట్లాడుకుంటున్నప్పుడు మరి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు ఈ విషయమై చెప్పాలి. మరి అలాగే కంపారిటివ్ గా కూడా మరి యేసుక్రీస్తు జననం అనేది ఎందుకు ముఖ్యమైనది, మరి యేసుక్రీస్తు జననం అనేది అసలు ఎలా జరిగింది ఏంటి అనేది ప్రజలకు చెప్పాలి అనే దృక్పథంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఐడ్ లైక్ టు వెల్కమ్ మై పార్ట్నర్ పాస్టర్ జాన్ కొయ్య గారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి అనిల్ గారు. ఈరోజు నిజంగా క్రిస్మస్ దగ్గరకు వస్తున్న వేళ నిజంగా ఈ పాఠం చాలా అవసరమైన పాఠం, ప్రపంచానికి తెలియాల్సిన ఒక అద్భుతమైన విషయం అండి ఈరోజు మనం మాట్లాడబోయేది. మరి మీరు ఫోన్ చేయగానే నాకు చాలా ఆనందం అనిపించింది, మీతో డిస్కషన్ కూడా చాలా చక్కగా అనిపించింది. నిజంగా ఆ పరిశీలన, ఒక ఇద్దరు కలిసి పరిశీలన చేస్తే దేవుడు ఒక పుస్తకంలో రాసుకుంటాడు అని మలాకి గ్రంథంలో రాయబడి ఉందండి. మలాకి గ్రంథంలో రాయబడి ఉంది. ఇద్దరు నీతిమంతులు, ఇద్దరు దేవుడి పిల్లలు ఒక అంశం మీద, బైబిల్కి సంబంధించిన అంశం మీద డిస్కస్ చేసుకున్నప్పుడు అవన్నీ చెవులారా విని మన దేవుడు అది జ్ఞాపకార్థంగా గ్రంథమందు రాసుకుంటాడని ఆ మాటను చూసారండి. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఆ మాట వినగానే. కనుక క్రైస్తవ సమాజం డిస్కషన్ చేసుకోవాలి, సబ్జెక్ట్స్ మీద డిస్కషన్ చేసుకోవాలి మనలాగే. ఇప్పుడు మన తర్వాత జనరేషన్స్ కూడా మనలాగే డిస్కషన్ చేసుకుని మంచి సబ్జెక్ట్స్ ప్రపంచానికి అందజేయాలనేదే నా చాలా మనసారా నేను కోరుకుంటున్నాను అనమాట. సరే, ఈరోజు మనం పాఠంలోకి సూటుగా వెళ్ళిపోతాం. చాలా మంది మతోన్మాదులు ఏదో చెప్తున్నారు. అయితే మొట్టమొదటిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఓకే. ఆ ప్రశ్న ఏంటంటే, అసలు బైబిల్ గ్రంథం ప్రకారము పరిశుద్ధాత్మ కమ్ముకొనుట అనే మాట ఉందా? అక్కడికి వస్తున్నారు అనిల్ గారు. పరిశుద్ధాత్మ కమ్ముకొనుట అనే వాక్యం, ఆ వచనం ఉందా? ఉంటే పరిశుద్ధాత్మ కమ్ముకొనుట అంటే ఏంటి? మరి మరియమ్మ మరియు దేవదూత మధ్యలో జరిగిన సంభాషణలు, దాని అర్థం ఏంటి? సరే అండి, తప్పకుండా మన బైబిల్లోంచి ఖచ్చితంగా చూపిస్తానండి. మరి చాలా మంది క్రైస్తవులు దీని మీద వ్యాఖ్యానం చేశారు, వారికి ఉన్న ఉద్దేశాన్ని వారు తెలియజేశారు. బైబిల్ చదువుతున్నప్పుడు చాలా మంది నిర్లక్ష్య వైఖరి కొంచెం ప్రదర్శిస్తారండి. అది చాలా బాధాకరం. జాగ్రత్తగా చదవాలి, బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలి. ఎంత జాగ్రత్తగా చదవాలంటే, మన ఇంట్లో బంగారం పోయింది అనుకోండి, అది దొరికినప్పుడు ఎంత సంతోషిస్తాం మనం, అవునా? ఆ బంగారం కంటే విలువైంది అనమాట ఏది? దేవుని వాక్యం. అంత చక్కగా మనం
పరిశీలించాలి వాక్యాన్ని, అంత చక్కగా చదవాలి, అంత చక్కగా చెప్పాలి ప్రపంచానికి అనేది నా ఉద్దేశం. ఓకేనండి. సరే, దీని మీద చాలా పాఠాలు, ఈ టైటిల్ మీద కూడా చాలా మంది ప్రసంగాలు చేశారు. ఇప్పుడు సంఘాల్లో కూడా చేస్తున్నారు. ప్రజెంట్ అందరూ ఇదే టైటిల్ మీద చేస్తారు ఖచ్చితంగా. సరే, మనం పీపీటీలోకి వెళ్ళి సత్యాల్లోకి మనం ప్రవేశిద్దాం. పీపీటీ చూపిస్తాను. రైట్. ఈరోజు మన పాఠం పరిశుద్ధాత్మ కమ్ముకొనుట అంటే ఏంటి? పరిశుద్ధాత్మ కమ్ముకొనుట అంటే ఏంటి అని ఉందా బైబిల్లో? లేదా మరి ఇంకేమైనా ఉందా అనేది ఫస్ట్ క్లియర్ చేస్తానండి బ్రదర్. ఓకే సార్, రైట్ అండి. చూద్దామండి. ఇక్కడ మనం బైబిల్ అడుగుదాం. ఇప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయము 35 ముందు చదువుదామండి. 35 చదవండి బ్రదర్. ఓకే. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. ఓకే. దూత పరిశుద్ధాత్మ, అంటే దూత చెప్తుంది, దూత ఓకే. ఓకే. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి ఇక్కడ ఆగాలి, ఇక్కడ ఆగాలి. అనిల్ గారు ఇక్కడ ఆగాలండి. అక్కడ సెమీకోలన్ ఒకటి ఉంది. రైట్ రైట్ అండి. అంటే మనం కోమా కూడా వదలకూడదు, ఫుల్ స్టాప్ కూడా వదలకూడదు. అలా చదవాలి బైబిల్. అప్పుడే మనకు అర్థమవుతుంది. చూడండి, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అని ఉంది. పరిశుద్ధాత్మ ఈయన దేవుడు, మనందరికీ తెలుసు. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. చాలా మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్టుగా బైబిల్ చదివిస్తుంది. బైబిల్లో చాలా మంది మీదకి వచ్చింది. బైబిల్లో ఒక సంసోన్ మీదకి వచ్చింది. చాలా మందిలో బైబిల్లో చాలా మందికి పరిశుద్ధాత్మ వచ్చినట్టుగా కనబడుతుంది. అపోస్తులకి, మరి ఆదిమ అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. యేసు ప్రభు వారు మీద కూడా పరిశుద్ధాత్మ పావులు ఆకారంలో వచ్చినట్టుగా మనకి బైబిల్లో మనకి వివరణ ఉంటది. అంటే దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అన్నది దూత. ఓకేనా? కోమా అంటే ఇక్కడ కొంత భాగం అయిపోయింది అనమాట. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ చూద్దామండి. సెకండ్ సెంటెన్స్ చదవండి బ్రదర్. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, లేకపోతే కుమారుడు అనబడును. రైట్ అండి. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అనే పదం దగ్గర నేను ఆలోచించానండి. ఇక్కడ బ్రేక్ వేయాలంటారు. ఏమంటారు? ఇక్కడ బ్రేక్ వేయాలంటారు. ఖచ్చితంగా బ్రేక్ వేయాలండి. మనం చూపిస్తాను. కంగారు పడొద్దు. బైబిల్ చదువుతున్నప్పుడు దయచేసి కంగారు పడకండి. ప్రేక్షకులందరికీ నేను నమస్కరించి లేకపోతే వందనాలు చెప్తూ ఈ విషయాన్ని చెప్తున్నాను. దయచేసి కంగారు పడకుండా చదవండి. అక్కడ ఉన్నది ఏంటో చదవండి క్లియర్గా. అక్కడ ఏముంది? దూత ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. ఫస్ట్ మరియా, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. అప్పుడు సర్వోన్నతుడు, ఎవరి సర్వోన్నతుడు? యెహోవా దేవుడు. ఆ సర్వోన్నతుడికి సంబంధించిన శక్తి అంటే ఏంటి? యెహోవా దేవుని శక్తి అంటే యెహోవా దేవుని శక్తి అంటే ఏంటి? అది కూడా మనం తెలుసుకోవాలి కదా. అంటే ఇక్కడేదో పాయింట్ ఉంది. ఆ పాయింట్ మీకు తెలియడం కోసం నేను ఏం చేశానంటే కిందన చూడండి 32 కూడా ప్లే యాడ్ 32 చూడండి. 32 చదవండి. అది అర్థం అవుతుంది. ఇదే లూకా సువార్త 1వ అధ్యాయంలోని 32వ వచనం చదువుతున్నానండి. రైట్. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అంటే ఎవరైనా? తండ్రి. తండ్రి ఒకనంటే యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు అని పిలువబడుతున్న ఆయన కోసం చెప్పబడుతుంది. రెండో మాట. ఒక మాట ఏమో పరిశుద్ధాత్మ దేవుడి కోసం చెప్పబడుతుంది. మరొక మాట సర్వోన్నతిని శక్తి అంటే తండ్రి యొక్క శక్తి కోసం మాట్లాడుతుంది ఇక్కడ బైబిల్. ఓకే. రెండు మనం మిక్స్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా మనం చదవాలి. ఓకేనండి. నెక్స్ట్ చదవండి బ్రదర్. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఓకేనండి. ప్రభు అయిన దేవుడు ఎవరు? ప్రభు అయిన దేవుడు మరలా యెహోవా దేవుడు. ఆయన తండ్రి అయిన దావీదు అంటే ఎవరు? యేసుప్రభు వంశావళిలో ఉన్న తండ్రి. శరీర సంబంధంగా తండ్రి అని ఉంది కదా అని ఆయన యెహోవా దేవుడు అనుకోకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ప్రభు అయిన దేవుడు వేరు, ఆయన తండ్రి అయిన దావీదు వేరు. ఇది గమనించాలి. ఇది ఎలా మనం అర్థం చేసుకుంటున్నామో పై మాట కూడా అలాగే అర్థం చేసుకోవాలి. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, కంప్లీట్ అయిపోయింది. పరిశుద్ధాత్మ వస్తాడు ఎవరి మీదకి? ఫస్ట్
మరి మీదకి వస్తాడు. తర్వాత సర్వోన్నతుని శక్తి అప్పుడు ఏం చేస్తుందంటే, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నిలిచి ఉందో మరియ మీదకి, అప్పుడు సర్వోన్నతుని శక్తి ఏం చేస్తుందంటే మరియని కమ్ముకుంటది ఉమ్, అని ఇక్కడ బైబిల్ చెప్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 7 చూద్దాం కిందన. ఇది నా చదవండి. ఫేవరెట్ ఇది. రైట్, అవునండి. ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయంలో మరి ఇక్కడ ఏదైతే రెఫరెన్స్ ఉందో దానికి ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మరి యేసుక్రీస్తు మరి దోణి ఎక్కి అద్దరినకు వెళ్ళి గెరాస అనే ప్రాంతంలో దిగినప్పుడు అక్కడ మరి కొన్ని వందల లేకపోతే 2000 దయ్యాలు పట్టిన వాడు ఒకడు పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడిన మాటలు. అవునండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి అది. యేసు అంటే ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. యేసు, ఉమ్, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను ఓకే. బాధపరచుకుమని, నన్ను బాధపరచకుము, బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఒక దెయ్యాలండి ఇవి. ఓకేనండి. ఇక్కడ కూడా మనకి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఎవరి సర్వోన్నతుడు? యెహోవా దేవుడు. అంటే ఇక్కడ పైవచనంలో, లోకాసు వార్తలో ఉన్న పైవచనంలో ఇద్దరు ప్రస్తావన కనబడుతుంది మనకి. ఒక ఆయన ఏమో పరిశుద్ధాత్మ దేవుడు, రెండో ఆయన ఎవరంటే సర్వోన్నతుని శక్తి, అనగా దేవుని యొక్క శక్తి, యెహోవా యొక్క శక్తి అనొచ్చు. ఓకేనండి. ఇప్పుడు యెహోవా యొక్క శక్తి కోసం ఎక్కడెక్కడ ఉందో బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు మనం చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ శక్తి ఏం చేసింది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఓకే. అంటే ఇప్పటిదాకా మనం ఏదైతే పరిశుద్ధాత్మ కమ్ముకొనుట అంటే ఏంటి అనేది బైబిల్లో లేదు కాబట్టి, డైరెక్ట్ గా మనకు అలా లేదు కాబట్టి, మనం లోకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అని ఉంది కాబట్టి, ఈ సర్వోన్నతుని శక్తి అంటే ఏంటో చూద్దాం అంటారు. అంతేనండి. సర్వోన్నతుని శక్తి అంటే ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు మనకి అదంటే ఏంటో మనకు అర్థం కావాలి. మనం ఈ టైటిల్ మనం ఫస్ట్ మనం స్క్రీన్ మీద, తమ్నెయిల్ మీద ఏం పెట్టామంటే పరిశుద్ధాత్మ కమ్ముకుంటే ఏంటి అని ఎందుకు అలా పెట్టామంటే అందరూ అదే అనుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు ఏమిటంటే కమ్ముకుంటాడు అనే విషయాన్ని అనుకుంటున్నారు అందరు కూడా. కానీ మన టైటిల్ కింద ఏం పెట్టామంటే సర్వోన్నతుని శక్తి కమ్ముకోవడం అంటే ఏంటని పెట్టాం. గమనించారా ప్రేక్షకులు? ఇది కూడా గమనించండి. అంటే వాళ్ళకి క్లారిటీ ఇద్దామని, అంటే జనాలు ఏమనుకుంటున్నారు, మేమేం చెప్పబోతున్నామని క్లారిటీ ఇద్దామని అలా పెట్టామండి. ప్రేక్షకులారా గమనించండి. రైట్. ఇప్పుడు సర్వోన్నతుని శక్తి అంటే ఏంటో ఇప్పుడు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఆ శక్తి ఏం చేసింది, ఎలా, ఎక్కడెక్కడ, ఎలాగా దానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, అది ఇప్పుడు మనం చూద్దాం. సరేనా బ్రదర్? రైట్ అండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచు వాడినైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గుర్తి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, బాగా వినాలి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అంటే అబ్రహాం కోసం చెప్తున్నాడు. అనగా దేవుడి కోసం, అనగా మృతులను సజీవులుగా చేయువాడును. ఒక పాయింట్, కోమా, మృతులను సజీవులుగా చేయడం అంటే చనిపోయిన వారిని తిరిగి లేపేవాడు అనేది. ఓకేనండి, ఒక పాయింట్. రెండో పాయింట్, కోమా, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునైనా. మనం చూపిస్తానండి, గమనించాలి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడంటే అర్థం చెప్పండి. అసలు లేదండి అంటే స్పాట్ లో పిలవగలడు. ఓకే. లేని దాన్ని ఉన్నట్లుగా పిలవగలిగే శక్తి ఉన్నవాడే సర్వోన్నతుడు అని నా ఉద్దేశం, ఆ రెఫరెన్స్ ఉద్దేశం. ఒకటేమో మృతులను సజీవులుగా చేయవాడు. ఓకే. ఎవరైనా చనిపోతే తిరిగి లేపేవాడు. ఓకేనండి. రెండో పాయింట్ ఏంటంటే లేని వాటిని
అసలు లేదు అక్కడ 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 సీన్ లో లేదే లేదు. కానీ అతను పిలవగానే కలుగుగాక, ఓకే. ఆహా! ఓకే. అంటే కలుగుగాక, వెలుగు కలుగుగాక అన్నాడు. వెలుగు వచ్చేసింది. ఓకే. గమనించాలి. అంటే లేనిది వచ్చేసింది. అంటే ఈ ఈ సర్వోన్నతుడైన దేవుడు లేకపోతే సర్వశక్తివంతుడైన దేవుడు హ్మ్. ఈ లేని వాటిని సృజింపగలిగేంత శక్తి కలిగిన దేవుడు. కరెక్ట్ అండి. కరెక్ట్ అండి. లేని రైట్. వాటిని కూడా తీసుకొచ్చేస్తాడనేది మనం గట్టిగా నమ్మాలిప్పుడు. అంటే ఔట్ లేని ఆఫ్ వాటిని నథింగ్. కూడా యెస్. ఔట్ ఆఫ్ నథింగ్. ఔట్ ఆఫ్ నథింగ్ హి కెన్ బ్రింగ్ మాట. బయటికి తీసుకొచ్చగలడు. రైట్. కలుగుగాక, కలుగుగాక అనే పదాలు అందుకే మనకు కనబడతాయి బైబిల్‌లో. రైట్ అండి. రైట్? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. ఆయన పవర్స్ చూద్దామండి. హ్మ్. రెండో మాట. రాజుల గ్రంథము, రాజుల రెండవ గ్రంథము 13వ అధ్యాయము 20, 21 చదవండి ఓకే. బ్రదర్. ఇది ఇది కూడా ఈ అంశం బావుంటుంది. కూడా మీకు బాగా ఇష్టం. మన అవును. డిస్కషన్‌లో ఇది కూడా కూడా నా మనం ఫేవరెట్. మాట్లాడాం. ఇది ఓకే. కూడా నా ఫేవరెట్ సీన్. ఓకే. ఓకే. రెండవ హ్మ్. రాజుల గ్రంథము 13 అధ్యాయం 20, 21 వచనాలు చదువుతున్నాను. రైట్. తరువాత ఎలీషా మృతి హ్మ్. పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఓకే. 1 సంవత్సరం గడిచిన తరువాత హ్మ్. మోయాబీయుల సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు రైట్ హ్మ్. అండి? అంటే ఈ ఓకే. మోయాబీయులు ఎవరండి? ఈ లోతు సంతానం శపించబడ్డ ఆ! వాళ్ళు. ఆ! శపించబడిన జనరేషన్. ఓకే. హ్మ్. లోతు పెద్ద కూతురు సంతానం మోయాబీయులు యెస్. యెస్. శపించబడ్డవారు. యెస్. ఓకే. హ్మ్. హ్మ్. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము హ్మ్. దేశము మీదకి వచ్చినప్పుడు హ్మ్. కొందరు ఒక శవమును పాతిపెట్టుచు హ్మ్. సైన్యమునకు భయపడి ఆ హ్మ్. శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా హ్మ్. నింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది హ్మ్. తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. చాలా మంచి పాయింట్ అండి ఇక్కడ. బ ఈ ఎలీషా చనిపోయి సంవత్సరం అయిందండి. హ్మ్. ఎలీషా చనిపోయండి సంవత్సరం అయిందండి. 1 ఇయర్ అయింది. గుర్తుపెట్టుకోండి. 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయితే దానికి సంబంధించిన కొన్ని ఎముకలు ఉన్నాయక్కడ. ఎముకలు అనుకుందాం. ఓకేనా? ఈ ఎముకలు లేకపోతే ఆ క్లాతు లేకపోతే శవం మన పాడైపోయిన శవం ఎలా అనుకుంటా పర్లేదు. ఓకేనా? ఒక సైనికుడి శవాన్ని తీసుకొచ్చి అక్కడ సైనికులు భయపడి అక్కడ పెట్టారండి. ఈ ఈ శవము ఆ శవానికి తగలగానే ఏవండీ? తిరిగి లేచి కూర్చుందంట ఆ శవం. గమనించాలి. కాళ్ళ మీద లేసి కాళ్ళ నిలబడింది. మీద నిలబడిందంటండి. దట్ ఈస్ గాడ్. అంటే దేవుడి యొక్క పిల్లలు, దేవుని యొక్క పిల్లలు, దేవుడి కోసం బ్రతికే పిల్లలు శవానికి అంత పవర్ ఉంది. వీళ్ళు పవర్ వచ్చింది. పవర్ వచ్చింది. అంటే శవానికి సంబంధించిన మతము, శవానికి సంబంధించిన మతం అని ఒక ఏమని చెప్పాలి? అతని పేరు ఏమని చెప్పాలి? డిచ్చి బాబా అంటుంటాడు. డిచ్‌కి ఏం చెప్తామండి ఆయన్ని? నాన్న క్రైస్తవుడు శవానికి గూడా పవర్ ఉంది. బచ్చదాసు. ఈ బచ్చదాసు తెలియాలండి. ఏంటంటే క్రైస్తవుడు శవానికి గూడా శక్తి ఉంది. నీతిగా బ్రతికిన వారిలో ఉన్న శక్తిని దేవుడు శాంపుల్‌గా ప్రపంచానికి చూపించాడక్కడ. 1 ఇయర్ గడిచిందండి. 1 ఇయర్ గడిచింది. 1 ఇయర్ గడిచింది. రెండో శవం వెళ్లి అక్కడున్న శైలంను టచ్ చేయగానే ఏమండి లేచి నిలబడిందంటండి. దట్ ఈస్ గాడ్స్ పవర్. శక్తి. శక్తి. రైట్ అండి. ఇంకా ముందుకెళ్దామండి. ఇంకా ముందుకెళ్దాం. రైట్? ఓకే. రైట్. చూడండి మత్తయి సువార్త అధ్యాయం హ్మ్. 27 అండి. హ్మ్. మత్తయి సువార్త అధ్యాయం 27 చదవండి బ్రదర్. 50, 51, రైట్. 52, 53 వచనాలు. ఓకే. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు హ్మ్. దేవాలయపు తెరపై నుండి కింద వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను. ఒక్క నిమిషం బ్రదర్. ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను. అంటే ఒక్కొక్క రిఫరెన్స్ మీకు చెప్తుంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని వెళ్తాను బ్రదర్. రైట్. దేవాలయము తెర అనేది అంత ఈజీగా చెరగదండి అది. హ్మ్. ఎందుకంటే చాలా బరువు ఉంటదది. దగ్గర 20 మంది మోయాలండి అది. సుమారు 20 మంది మోయాలది. ఆ తెరని. అది కట్టడానికి గాని, అది మెయింటైన్ చేయడానికి గాని, అది సేవకులు లేవీలు ఉంటారు. ఆ లేవీలు ఏం చేస్తారంటే ఆ తెరని వేస్తారు. దేవాలయం తెర అంటారు దాన్ని. ఓకేనండి. చాలా గట్టిగా ఉంటదది. ఓకేనా అండి. దీని మీద ఒక టాపిక్ చేద్దామండి. దేవాలయం తెర అంటే ఏంటో. ఓకేనా. ఆ!
దీని ఆ వెనకాల దేవుడు చాలా చాలా ఆ! సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ ఓకే. మళ్ళీ తర్వాత చెప్తాం. ఓకే. ఓకే. రైట్. రైట్. ఈ దేవాలయం తెర చాలా పెద్దదుంటది. ఇక్కడ చూడండి ఏమని చూడు పైనుండి కిందకట. హ్మ్. ఇప్పుడు ఎవరైనా క క కింద నుంచి పైకి అంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు కట్ చేసి అలా చెప్పుంటారులెండి బైబిల్‌లో అనటానికి కూడా వీలు లేకుండా దేవుడు ఏం చేసాడంటే పైనుండి కిందకని రాయించాడు చూసారా? హ్మ్. పైనుండి క్రింద వరకు 2గా చినిగెను. హ్మ్. ఇదండి దేవుడి శక్తి అంటే. భూమి వణికెను, బండలు బద్దలాయెను. భూమి వణికిందంట, బండలు బద్దలయ్యాయట. హ్మ్. ఇప్పుడు చూడండి 52వ వచనం. సమాధులు తెరవబడెను. ఓకే. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. శిలువ మరణంలో ఆయన ఎప్పుడైతే చనిపోయాడో, యేసుప్రభు వారు ఎప్పుడైతే బిగ్గరగా కేకలు వేసి ప్రాణం విడిచాడో, అప్పుడు ఒక అద్భుతం జరిగింది ఇజ్రాయెల్ దేశంలో. ఓకే. ఏంటి ఆ అద్భుతం అంటే, పరిశుద్ధుల శరీరములు లేచాయట. ఓకే. ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరూ తిరిగి లేచారటండి. హ్మ్. శరీరములతో వచ్చారు బయటకు చూడండి. శరీరములతో వచ్చారు. అంటే దీన్ని అంటారు మృతులను సజీవులుగా చేయువాడు. హ్మ్. మృతులను సజీవులుగా చేయువాడు అంటే ఇదేనండి. హ్మ్. నిద్రించిన సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. అప్పుడు చదవండి బ్రదర్. హ్మ్. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి, ఆయన ఓకే. లేచిన తరువాత హ్మ్. పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. ఇక్కడ ఇది ఇంకా బాగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటానండి బ్రదర్. మీకేం ఓ ఓ అర్థమైంది? హ్మ్. వారు చెప్పండి. మీరు చెప్పండి సార్. ఆ! వారు సమాధులలో నుండి బయటకొచ్చారండి. ఆయన హ్మ్. లేచిన తర్వాత చూడండి ఆయన తిరిగి లేచిన తర్వాతండి. ఆయన తిరిగి లేచిన తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములలో ప్రవేశించి అనేకులకు కనబడ్డారటండి. హ్మ్. అంటే ఇదొక సూచన అండి ప్రపంచానికి. మృతులను సజీవులుగా చేయువాడు దేవుడని అనటానికి ఇదొక సూచన. ఇక్కడే ఆయన సర్వశక్తిమంతుడు అని మనకు అర్థమవుతుంది. సర్వోన్నతుడు అని మనకు అర్థమవుతుంది. ఓకే. సర్వోన్నతుని శక్తి అంటే ఇలాగుంటది. సర్వోన్నతుని శక్తి అంటే ఇలాగుంటది. భూమి వణుకుతది, బండలు బద్దలవుతాయి. హ్మ్. తెర పైనుంచి కింద తిరుగుతది. హ్మ్. సమాధులు తెరవబడతాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేస్తాయి. హ్మ్. మీకు అర్థమవుతుందండి? ఆ! వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు ఏమవుతారంటే హ్మ్. కనబడతారట. హ్మ్. కనబడరంట అప్పుడు. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇది ఫ్యూచర్ అండి ఇది. ఫ్యూచర్. అంటే అప్పుడు జరిగిపోయింది. అది జరిగిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో కూడా ఒక రిఫరెన్స్ యేసుప్రభు వారు చెప్పారు. చదవండి బ్రదర్. హ్మ్. ఓకే. యోహాను సువార్త 5 హ్మ్. అధ్యాయం 28, 29 వచనాలు చదువుతున్నానండి. ఓకే. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము ఓకే. వచ్చుచున్నది. ఆ హ్మ్. కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని, హ్మ్. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, హ్మ్. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకి వచ్చెదరు. బయటికి వచ్చెదరు. ఫ్యూచర్ టెన్స్ అండి. ఫ్యూచర్‌లో మనం ఒకళ్ళు చనిపోతే, క్రైస్తవుడిగా ఒక వ్యక్తి చనిపోయి సమాధి చేయబడితే, మనం గూడా అలాగే బయటకొస్తామట. అందుకే క్రైస్తవులు పెట్టెలో పెట్టి భద్రం జేస్తారు. గమనించాలి. మనము బయటకొస్తాం. చావు మీద విజయం అంటారు దీన్ని. చావు మీద విజయం. మృతులను సజీవులుగా చేయువాడు. దేవుడంటే అలాగుండాలండి. దేవుడికున్న కెపాసిటీ చెప్తున్నాడు. ఓకే. చావు అనే మనిషి జీవితంలో అండి అన్నీ గెలిచాడండి. చంద్రమండలం మీద కూడా అడుగు పెట్టాడు. హ్మ్. స్పేస్‌లోకెళ్ళిపోతున్నాడు. మనిషి అన్నీ గెలిచేసాడండి చెప్పాలంటే. అన్నీ గెలిచేసాడు. అన్ని రంగాల్లో గెలిచాడు. ఆసియా కప్ గెలుస్తాడు. ఒలింపిక్స్ గెలుస్తాడు. స్పోర్ట్స్‌లో గెలుస్తాడు. కంప్యూటర్స్‌లో గెలుస్తాడు. చదువుల్లో గెలుస్తాడు. అన్నిటిలో గెలుస్తాడు మనిషి గాని ఒక దాంట్లో ఓడిపోతాడు. ఏంటది? చావు. చావులో ఓడిపోతాడు మనిషి. హ్మ్. కానీ క్రైస్తవుడు ఆ చావులను గెలుస్తాడు. హ్మ్. ఎందుకంటే మన దేవుడు ఎవరంటే సర్వశక్తి గల దేవుడు. ఓకే. రైట్ అండి. అంటే మనల్ని ఫ్యూచర్‌లో మనం ఒకళ్ళు చనిపోయినా సమాధి చేసిన తర్వాత అది ఎప్పటికైనా మనం లేస్తాము అనటానికి ఒక సూచనగా ఒక బైబిల్ వాక్యం దేవుడు పెట్టాడండి. అది రైట్ ఎలా సార్. ఉండబోతుందో కూడా కింద పెట్టాడు చూద్దామండి ఒకసారి. చదవండి. హ్మ్. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 21 అండి. చదవండి ఓకే. బ్రదర్. హ్మ్. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన హ్మ్. శక్తిని బట్టి ఆయన హ్మ్. మన దీన శరీరములను తన హ్మ్. శరీర తన మహిమ గల శరీరమునకు
సమరూపము గలదానిగా మార్చును. ఇక్కడ చూడండి, శక్తి అనే పదం వాడబడింది. ఓకే. సర్వోన్నతుని శక్తి వలన మన శరీరం, ఈ దీన శరీరం ఏమవుతుందంటే మహిమగల శరీరంగా మారిపోద్దండి. ఓకే. ఫ్యూచర్ లో జరగబోయే పరిస్థితిని ముందుగానే దేవుడు చెప్పాడు. రైట్. శాంపుల్ గా ఎలీషా దగ్గర ఒక ఆయన లేచి నిలబడ్డాడు. శాంపుల్ గా ఒక లోయలో అనేక మంది సైనికులు ఎహెచ్కేల్ గ్రంథములో 37 అధ్యాయంలో లేస్తారు. అక్కడ కూడా శాంపుల్ గా యేసుప్రభు చనిపోయినప్పుడు మత్తయి సువార్తలో కూడా చాలా మంది పరిశుద్ధులు బయటకు వచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. అంటే ఇవన్నీ కూడా ఆయన శక్తికి సూచనలండి. ఆయన శక్తికి సూచనలు. ఆయన 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 ఏ విధంగా ఆయన శక్తివంతుడో మేము చెప్తున్నాను అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సరేనండి, నెక్స్ట్ చూద్దామండి. ఇది మెయిన్ రిఫరెన్స్ అండి. నిర్గమకాండం 6వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి బ్రదర్. రైట్. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను, నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఇక్కడ చాలా చాలా సుస్పష్టంగా దేవుడు తనకు తను పరిచయం చేసుకుంటున్నాడండి. ఓకే. యెహోవా అని పేరు ఎప్పుడు చెప్పాడు? ఆయన ఒక మనిషి అడగగానే చెప్పాడండి. మోషే ఒక మనిషి అడగాడు, నీ పేరు ఏంటి అవి చెప్పయ్యా బాబు అని అడిగితే అప్పుడు చెప్పాడు, నా పేరు యెహోవా అని చెప్పు వెళ్ళాలికని. ఎవరికి? ఫరోకి. కానీ ఆయన డైరెక్ట్ గా ఈ పేరుని ఆయన ఇష్టపడుతూ ఆయనే నేను సర్వశక్తి గల దేవుణ్ణు, నేను సర్వశక్తి గల దేవుడు అని పేరు నాకు ఉంది అని ఆయన మటుకు ఆయన పేరుని తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ పేరు? సర్వశక్తి గల దేవుడు అని పేరుంది ఆయనకి. సర్వశక్తి గల దేవుడు. ఈ సర్వశక్తి గల అనే పదం హిబ్రూ బైబిల్లో ఎల్ షదాయ్ అంటారండి. ఎల్ షదాయ్. ఓకేనండి, రైట్. ఇప్పుడు ఈ సర్వశక్తి గల దేవుడు అనే పదజాలం దేనికోసం ఉపయోగపడిందో మీకు చెప్పాలనుకుంటున్నా. అప్పుడు మనకి సర్వోన్నతుని శక్తి అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. రైట్. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి బ్రదర్. ఓకే. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తి గల దేవుడును అన్నాడు. చూడండి. ఓకే. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని. అంటే సర్వశక్తి గల దేవుడు అని పదజాలం అండి. సంతానానికి సంబంధించి ఎప్పుడైతే కాన్సెప్ట్ వచ్చిందో అప్పుడు ఆయన సర్వశక్తి గల దేవుడిని పరిచయం చేసుకున్నాడండి. ఇది ఒక పాయింట్ బాగా జ్ఞాపకం చేసుకుని ప్రేక్షకులు అలాగే అందరూ కూడా. సర్వశక్తి గల దేవుడు అని పదజాలం ఎప్పుడు యూజ్ చేశాడంటే దేవుడు సంతాన అభివృద్ధి, సంతానం అనే ఆశీర్వాదం వచ్చినప్పుడు సర్వశక్తి అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చాడండి దేవుడు. కావాలంటే చూడండి, నెక్స్ట్ చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయము 3, 4 చూద్దాం. ఇక్కడ కూడా మరొక పాయింట్ చదవండి. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహాము ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని అతనిని దీవించి. ఇక్కడ కూడా ఈ పదజాలంలో కూడా ఈ ఆదికాండం 28వ అధ్యాయం 3, 4 వచనాల్లో కూడా ఏమండి సంతానానికి సంబంధించిన కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని పరిచయం చేసుకున్నాడండి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు. రైట్. నెక్స్ట్ చూద్దామండి. 35 ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనం. ఓకే. మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును
ఉమ్, జనముల సమూహమును నీ ఉమ్, వలన కలుగును, ఉమ్, రాజులను నీ ఉమ్. గర్భవాసమున పుట్టెదరు. చూడు ఎంత చక్కగా ఇక్కడ కూడా చెప్తున్నాడండి. ఇక్కడ కూడా ఎక్కడైతే ఈ సంతానానికి సంబంధించిన గర్భవాసం, పుట్టడం, వినడం అని వచ్చాయి కదా, ఇవన్నీ వచ్చినప్పుడు ఏ పదం వాడాడండి? సర్వశక్తి గల సర్వశక్తిగల దేవుడు అని పదం దేవుడు. వాడాడండి. ఎస్. ఆది కాండము 48వ అధ్యాయము 3-4 వచనాలు యేసేపుతో మాట్లాడుతున్నాడు చూడండి. యేసేపును ఉమ్, చూచి ఉమ్, కానాను దేశమందలి ఉమ్, లూజులో ఉమ్, సర్వశక్తిగల దేవుడు నాకు కనపడి నన్ను ఉమ్, ఆశీర్వదించి, ఇదిగో ఉమ్, నీకు ఉమ్, సంతానాభివృద్ధి పొందించి నిన్ను ఉమ్, విస్తరింపజేసి నీవు ఉమ్, జనముల సమూహమగునట్లు చేసి నీ ఉమ్. తరువాత నీ సంతానమునకు ఈ దేశము ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ అబ్రహాం నుంచి యేసేపు వరకు వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చినప్పుడల్లా నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నేను సర్వశక్తి గల దేవుణ్ణి అంటూ చెప్పుకొని వస్తున్నాడు దేవుడు. అవునా? ఓకే. అవునండి. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్. ఓకే, ఉమ్. రైట్. ఇప్పుడు చూడండి, లోకాసువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట చూడండి ఎలాగుందో. చదవండి. 8వ వచనం, ఉమ్, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. ఉమ్, అబ్రహాము మాకు తండ్రి అని మీలో ఉమ్, మీరనుకొన మొదలుపెట్టుకొనవద్దు. ఉమ్. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇది సూపర్ పాయింట్ సార్. చూడండి, దేవుడికున్న కెపాసిటీని చెప్తున్నాడు. దేవుడికున్న కెపాసిటీ ఏంటంటే రాళ్ళ వల్ల కూడా పిల్లల్ని పుట్టించగలిగిన సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. రైట్ అండి. రాళ్ళు వల్ల పుట్టించగలిగినప్పుడు మరియ గర్భంలో కలిగించలేడా యేసుక్రీస్తు శరీరాన్ని? గమనించాలి. యోహాను సువార్త చూద్దాం, 1వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడేముందో. వారు దేవుని వలన పుట్టిన వారే కాని ఉమ్, రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. మన కోసం చెప్తున్నాడండి. మనం కూడానండి మన పుట్టుక కోసం చెబుతూ అంటున్నాడు దేవుడు. మీరు అనుకున్నట్టుగా మీరు శరీరేచ్ఛ వల్ల కానీ మానసేచ్ఛ వల్ల కానీ పుట్టిన వారికి మనం కాదటండి. మనం కూడా ఆయన వల్లే పుట్టామట. ఆయన వల్లే పుట్టామండి. ఆయన వల్లే పుట్టాం. తల్లి తండ్రి కలయిక వల్ల పుట్టాం, అది కరెక్టే, అది బయోలాజికల్ గా. బయోలాజికల్ గా. కానీ దేవుడు ప్రకటించుకున్నాడు, నా వల్లే పుట్టారు బాబు. మీరు అనుకుంటున్నారు మీ శరీరేచ్ఛల వల్ల, మీ మానసిచ్చల వల్ల మీరు కలిగారు జనాలు అంటే కలిగారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, పిల్లలు చాలా మందికి లేరండి. వాళ్ళకి మానసిచ్చలు ఉంటాయి, శరీరేచ్ఛలు ఉంటాయి. మరి వాళ్ళకి ఎందుకు కలగట్లేదు పిల్లలు? అంటే సర్వశక్తివంతుడైన దేవుని ఆజ్ఞ లేనందువల్లనే. వెరీ గుడ్, మంచి సూపర్ పాయింట్ చెప్పారండి ప్రపంచానికి మీరు. అందరికీ పిల్లలు కలగటం లేదు, కానీ కొందరికే కలుగుతున్నాయి. అంటే దీని అర్థం ఏంటి? దేవుడు కొందరికి పిల్లలు ఇస్తున్నాడు. వారు నా వల్లే పుట్టారు. మీ శరీరేచ్ఛల వల్ల కానీ మీ మానసిచ్చల వల్ల కానీ పుట్టినవారు కాదు మనం. అంటే ఒక బిడ్డ పుట్టాడంటే, భూమి మీద ఒక బిడ్డ పుట్టాడంటే దానికి సర్వశక్తి మంతుడైన దేవుడు కారణము అని చెప్తున్నాడు. చూడండి, మీరందరూ యేసుక్రీస్తు పుట్టు కోసం మాట్లాడుతున్నారు. అంటే మీరు ఎలా పుట్టారు అది చెప్తున్నాడు దేవుడు. ఓకే. ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే యేసు పుట్టుక కోసం విమర్శిస్తున్నారో, వీరందరికీ నేను సవాల్ చేసి చెప్తున్నాను ఏంటంటే, మీ పుట్టుకు కూడా దేవుని వల్ల కలిగింది బాబు. మరి విమర్శిస్తే మీ తల్లిని విమర్శించినట్టు ఇప్పుడు. అవునా కదా? చెప్పండి అనిల్ గారు. 100% సార్. ఎనీ డౌట్? చూడండి, అంటే ఈ పాయింట్ మనం బాగా ఆలోచిస్తే, మరి నువ్వు వ్యభిచారి అంటున్నావే అంటే నువ్వు తల్లిని కూడా నువ్వు వ్యభిచారి అంటావా? నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. న్యాయమైన ప్రశ్న. మరియ గర్భంలో యేసు పుట్టడం, దేవుడు సర్వశక్తిమంతుడు కనుక దేవుడు లేని వాటిని ఉన్నవాటిగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు, రాళ్ళ నుంచి సైతము పిల్లలు పుట్టించగలిగిన దేవుడు, మరియ గర్భంలో నుంచి పురుషుడు ప్రమేయం లేకుండా పుట్టించలేడా? పుట్టించగలడు. యేసునే కాదు, నిన్ను కూడా ఆయన వల్లే నువ్వు కూడా పుట్టావు. మరి అన్నావో మీ తల్లిని అన్నట్టే. ఈ వచనాన్ని బట్టి చెప్తున్నాను నేను మీకు. కరెక్టే కదా సార్? ఆలోచించండి ఒకసారి.
అంతే సార్. ఇప్పుడు ఉమ్, ఇక్కడ క్లియర్ గా చెప్పబడుతుంది. అంటే ఉమ్. దేవుడు అక్కడ ఛాలెంజ్ చేస్తున్నట్టుగా నాకు కనపడుతుంది. ఆ ఛాలెంజ్, ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్ అండి. ఎస్. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. అంటే బయాలజికల్లీ ఈ ఈ మదర్ అండ్ ఫాదర్ కలయిక వల్ల కలుగుతారు. కానీ ఈ Okay. ప్రాసెస్ సక్సెస్ అవ్వాలంటే సర్వశక్తివంతుడైన దేవుని ఆజ్ఞ ఇన్వాల్వ్మెంట్ లేని ఉండాలి. ఈ Yes. ప్రాసెస్ సక్సెస్ అవ్వదు. ఎస్ అండి. అలాగైతే మరి చాలా మంది పిల్లలు పుట్టి అందరికీ పుట్టట్లేదు కదా మరి. అంటే అక్కడ ఈ అది లేదు, ఎక్కడ ఈ మగవారి నుంచి వచ్చే ఈ శుక్రకణం, మరి స్త్రీలలో నుంచి వచ్చే ఆ అండం, ఈ రెండిటి కలయిక, ఈ శుక్రకణం వెళ్ళి అండాన్ని కలవడం అనేది, ఆ కలిసిన ఇది ఒక పిండంగా మారడం అనేది, అది సర్వశక్తివంతుడైన దేవుని ఆజ్ఞ లేనిదే కాదు అని ఇక్కడ క్లియర్ గా బైబిల్ చెప్తుంది. ఎస్ ఎస్. అప్పుడు దీన్ని బట్టి మనందరం ఏం చెప్తున్నాం అంటే ఈ ప్రపంచానికి, సమాజానికి, మరియన్ అంటే మీ తల్లి అన్నట్టే. అవునంటారు కదంటారు అనిల్ గారు, మీరేమంటారు? మీ పాయింట్ చెప్పండి. నిజమండి కదా? నేను ముందు చెప్తాను సార్. మీరు Right. సబ్జెక్ట్ ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, నైస్ అండి. మనం ముందుకు వెళ్ళిపోతాం, ఇంకా ఏముందో చూద్దాం బైబిల్లో. ఓకే, చూడండి. కీర్తన గ్రంథం అధ్యాయం 77:14. ఓకే. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. చూడండి, నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. యేసుక్రీస్తు జననంలో రండి, ముందుగానే ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు కనెక్ట్ అవుతాయండి. పాత నిబంధనలో ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు కనెక్ట్ అవుతాయి. ఆయన శక్తిని ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడండి. మరియ సీన్ లో ఆయన శక్తిని కనుపరుచుకున్నాడు. యెహోవా దేవుడే దేవుడు అంటానికి ఇది ఒక మంచి నిదర్శనం. అసలు యాక్చువల్లీ కన్యక గర్భంలో పురుష ప్రమేయం లేకుండా బిడ్డ కలిగాడు అంటే అది నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. ఆశ్చర్యక్రియలు, ఆశ్చర్యం అంటే ఏంటి చెప్పండి? ఆశ్చర్యం అంటే ఏంటి? క్రియ వేరు, ఆశ్చర్యక్రియ వేరు. మనల్ని అమేజ్ చేసేది, మనం సర్ప్రైజ్ చేసేది, లేకపోతే సర్ప్రైజ్ అన్నమాట. సర్ప్రైజ్, షాక్ అనొచ్చు. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడువు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు అంటున్నాడండి. ఎన్ని సవాళ్ళు అండి ఇవన్నీ కూడా, ప్రవచనాలు. ఓకే, యెషయా గ్రంథం 40 చూద్దాం. చదవండి. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలుచువాడే గదా. ఆయన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి ఆయనను విడిచిపెట్టడు. ఇది నక్షత్రాల కోసం చెప్తున్న మాట అండి. ఇది 26 నక్షత్రాల కోసం చెప్తున్న మాట. ప్రతి నక్షత్రాన్ని పేరు పెట్టి పిలిచాడట. ఇక్కడ ఒక పదం రాయబడింది, అధిక శక్తి చేత. దేవుడికి ఏముందండి? అధిక శక్తి ఉందంట దేవుడికి, చాలా ఎక్కువ శక్తి ఉంది. యా, ఆల్మైటీ, అధిక శక్తి. 29 రైట్. ఓకే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయువాడు ఆయనే. ఏమంటే సొమ్మసిల్లి మరియ గారు యేసుప్రభు వారిని మరి ఎక్కడ సత్రంలో ప్లేస్ లేదండి. సత్రంలో ఎక్కడ ప్లేస్ లేదు. పురుటు నొప్పులు గమనించాలి. అప్పుడు ఆమె స్థితి ఎలా ఉండదు తెలుసా? మరియ గారి స్థితి ఏంటో తెలుసా అండి? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చాడండి మరియ గారికి. ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. శక్తిహీనులు ఎవరైనా ఉంటే వాళ్ళకి బలాభివృద్ధి కలుగు చేస్తాడండి దేవుడు. అందుకే ఆయన సర్వశక్తి గల దేవుడు. గమనించాలి. రైట్. ఇంకా చూద్దామండి, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. రైట్. అపోస్తల కార్యాల్లో కొన్ని మాటలు చూద్దాం. వస్తున్నాను, ఒక సెకండ్ సార్. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం సార్. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ, మళ్ళీ ఇక్కడ ఇంకొక వర్డ్ ఉంది, శక్తితోనూ
ఎస్, రెండు ఉన్నాయి చూడండి, ఇక్కడ బాగా గమనించాలి. పరిశుద్ధాత్మ ఆల్రెడీ శక్తే, పరిశుద్ధాత్మతోనూ ఒక పాయింట్, శక్తితోను అభిషేకించెను. అభిషేకం అండి అది. ఉమ్, మరియుతో మాట్లాడుతున్న మాట, దూత మాట్లాడుతున్న మాటల్లో రెండు ఉన్నాయి అభిషేకాలు. ఒక అభిషేకం ఏమో పరిశుద్ధాత్మ, రెండో అభిషేకం ఏమో దేవుని యొక్క సర్వోన్నతుని యొక్క శక్తి. ఉమ్, ఉమ్, పరిశుద్ధాత్మ ఎందుకంటే ఒక వ్యక్తిని పరిశుద్ధంగా తయారు చేసేది పరిశుద్ధాత్మ అండి. మరియ గారు వంశావళి మనం ఆలోచిస్తే, మనం చూపిస్తా. మరియ గారి వంశావళి ఎక్కడుంది బ్రదర్? మీకు ఒకటి అడుగుతాను ప్రశ్న, చెప్పండి. మరియ గారి వంశావళి ఎక్కడుంది? యోసేపు గారి వంశావళి ఎక్కడుంది బైబిల్లోనా? బైబిల్లో? అంటే ఏంటి, పరీక్షించడానికి అడుగుతున్నారా? నా జ్ఞానాన్ని టెస్ట్ చేస్తున్నారా? లేదు, ప్రపంచానికి కూడా తెలియాలండి. నిజంగా నిజంగా వండర్ అండి బైబిల్. చాలా మంది ఇస్లాం సహోదరులు అండి, ఇస్లాం సహోదరులు ఒక బుక్కి కాంట్రడిక్షన్స్ ఉన్నాయండి. తెలుగు తక్కువ మాటలు అనమాట, తెలుగు తక్కువ మాటలు. ఒక బుక్ అంటే 4 సువార్తల్లో అన్ని కాంట్రడిక్షన్స్ అండి. బైబిల్ తెలియదు కదండి. సింపుల్ సార్, మీ క్వశ్చన్ కి సింపుల్ ఆన్సర్ చెప్తాను. సింపుల్ గా, ఓకే, యా. మత్తయి సువార్తలో చెప్పిన వంశావళి యేసేపు వంశావళి. యేసేపు గారిది, వెరీ గుడ్. ఓకే. లూకా సువార్తలో చెప్పిన వంశావళి మరియమ్మ గారి వంశావళి. కరెక్ట్ అండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు నాకు ప్రశ్న ఏంటంటే, చాలా మంది మత్తయి సువార్త చూపించి అక్కడ చాలా మంది ఉన్నారు కదా, కొందరు తప్పు చేసి ఉన్నారు కదా, మత్తయి సువార్త చూపిస్తుంటారు. అది ఎవరి వంశావళి? యోసేపు గారు. మరి లూకా సువార్తలో ఉన్న వంశావళి ఎవరిది? మరియ గారు. ఆ విధంగా చూసిన మరియ గారు చాలా పరిశుద్ధులే కదా. ఒక పరిశుద్ధులు కాకపోయినా అనుకుందాం కాసేపు, మనిషి కాబట్టి, మరియ గారు మనిషి కాబట్టి, దేవుడు కాదు కాబట్టి, ఆమె పరిశుద్ధురాలు కాకపోయినా పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చిన తర్వాత ఆమె ఏమవుతుందంటే పరిశుద్ధురాలు అయింది. ఫస్ట్ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధ పరచబడతారండి ఆ వ్యక్తి. ఓకేనండి, రైట్. వద్దాం, ఆ పాయింట్కి వద్దాం సార్. ఇప్పుడు ఆ పాయింట్కి వద్దాము. ఈ 4 రిఫరెన్సెస్ చదివేసి వద్దాం ఆ పాయింట్. రైట్. ఓకే, నెక్స్ట్ 1 కొరింథీ 4వ అధ్యాయము, కొరింథీలకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనము. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుడి రాజ్యం అంటే క్రిస్టియానిటీ. ఆయన రాజ్యం అండి శక్తితో ఉందండి బాబు. శక్తి, ఆయన రాజ్యమే శక్తి. ఈ శక్తిని ఢీకోలేక అందరూ జగ్గా దొరికిపోతారండి. శక్తి అండి ఇది, శక్తిది. క్రిస్టియానిటీ ఈజ్ ఎ పవర్. ఎందుకంటే మా వెనకాల ఉన్నవాడు ఎవరు? చాలా మంది అంటుంటారు, నా అనుకున్నాడు ఎవరో తెలుసా? కొందరు హీరోలు త్వరలు కొట్టి నా అనుకున్నాడు ఎవరో తెలుసా? ఎంపీ, ఎమ్మెల్యే, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్. నా వెనకాల ఉన్నవాడు ప్రైమ్ మినిస్టర్, నా వెనకాల ఉన్నవాడు చీఫ్ మినిస్టర్, నా వెనకాల ఉన్నవాడు కమిషనర్. క్రైస్తవుడు వెనకాల ఉన్నవాడు ఎవరో తెలుసా? సర్వశక్తి గలవాడ ఎల్ షదాయ్. అలా అంటాను. నేను గర్వపడుతున్నాను, నేను అతిశయిస్తున్నాను. గర్వనక్కలేదు, అతిశయిస్తున్నాను, సంతోషిస్తున్నాను కూడా. మా వెనకాతలు ఉన్నది సర్వశక్తి గల దేవుడు. ఎందుకంటే ఆయన రాజ్యము మాటలతో రాలేదట. ఎలా వచ్చిందటండి? శక్తితో నై ఉన్నది. ఓకే, కంటిన్యూ. చదవండి బ్రదర్. సరే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. చూడండి, చెప్తున్నాడు, ఒక అభయహస్తం ఇస్తున్నాడు ప్రపంచానికి, సవాల్తో కూడిన అభయహస్తం. యేసు ప్రభు వారు తిరిగి లేచారు కనుక చావు మీద మనుషులందరికీ విజయం వచ్చింది. అన్నిటి మీద విజయం పొందాడు మనిషి, కానీ చావు మీద విజయం పొందలేకపోయాడు. చాలా మంది అండి మనిషిని ఒక 2000 సంవత్సరాలు బతికించేద్దామని చాలా ప్రయోగాలు చేస్తున్నారండి. గమనించాలి. మనిషిని ఎక్కువ రోజులు ఆయుష్ పెంచేద్దామని ఎవరో బతకలేకపోతున్నారు కదా. మా అయితే 120 వేసుకోండి, లాస్ట్ ఫైనల్. దాంతో మనిషి బతకగలరా? యోగులు ఉన్నారండి, వాళ్ళు ఉన్నారండి, 1000 సంవత్సరాలు బతుకున్నారండి. ఆపండి బాబు మీ సొల్లు. ఆడలు ఎవరు లేరు, కానీ కహానీలు చెవులో పూలు, క్యాలీఫ్లవర్ పెట్టేస్తారు చాలా మంది. కాదండి.
మరణము నుంచి జయింపజేయగలవాడు ఒకడే యేసుప్రభు వారు. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు కనుక ఆ ఎక్స్పీరియన్స్ ఆయనకు తెలుసు. ఆయన ఆ క్రియ చేయగలడు. ఏంటి ఆ క్రియ అంటే మృతుల్ని సైతము తిరిగి లేపగలిగిన శక్తిమంతుడు. అదే చెప్తున్నాడండి. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఓకే, రైట్. నెక్స్ట్ అపోస్తల కార్యం 17వ అధ్యాయం 28 వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. రైట్ అండి. మనల్ని చూపిస్తానండి బ్రదర్. ఈ రిఫరెన్స్ అయిపోయింది కాబట్టి దీనికి మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అంటే ఇప్పుడు చాలా మంది గొప్ప వాళ్ళు ఉంటారండి. చాలా డబ్బులు ఉంటాయి, కానీ స్వీట్స్ తినాలని ఇష్టం, కానీ స్వీట్స్ తినలేరు. షుగర్ ఉంటుంది, లేకపోతే చాలా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు చక్కగా ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ లో మంచి నీళ్ళు కూడా తాగలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఆయన అనుగ్రహం లేనిదే మనం చలించలేము, మనం ఉనికిలో ఉండలేము, మనం ఏదైనా చేయలేము. ఒక గ్లాస్ మంచి నీళ్ళు తాగాలన్నా ఇక్కడ మనకి గుట్టక పడాలన్నా ఏం చేసినా ఆయన అనుమతి లేదు. ఒక మనిషి చలించాలన్నా, బ్రతకాలన్నా, ఉనికి కలిగి ఉండాలన్నా ఆయన కారణం అని చెప్తుంది బైబిల్. సో ఇక్కడ మీరు దేవుని శక్తి గురించి ఇన్ని రిఫరెన్సెస్ చూపిస్తూ, దేవుని శక్తి అంటే ఏంటి అంటే ఒక రాళ్లలో నుంచి కూడా అబ్రహాముకు సంతానం కలిగించవచ్చు, లేకపోతే నక్షత్రాలను అధిక శక్తితో సృష్టించి మరి నక్షత్రాలని ఆయన వాటికి పేర్లు పెట్టడము, లేకపోతే ఆయన శక్తి ఎలాంటిదో మరి కనపడుతున్న ఈ సృష్టి మొత్తం ఆయన ఎలా చేశాడో అవుట్ ఆఫ్ నథింగ్. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిపోదామా? ఫస్ట్ రిఫరెన్స్ కి వెళ్ళిపోదామా? మన ఫస్ట్ రిఫరెన్స్ కి వెళ్ళిపోదామండి. నేనేమంటానంటే ఇన్ని చేయగలిగిన దేవుడు ఇప్పుడు కమ్ముకోవడం అంటే అర్థమే ఉంటుంది ప్రపంచానికి. ఇప్పుడు ఇక్కడ మీరు నన్ను ఇందాక క్వశ్చన్ అడిగారు కాబట్టి ఓకే, ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అంటే ఈ పరిశుద్ధాత్మ మరియమ్మ మీదకి వచ్చి ఆమె షీఈస్ అ బయాలజికల్ హ్యూమన్ బీయింగ్, రైట్ అండి? బయాలజికల్ అంటే ఎముకలు, మాంసము, రక్తము, రైట్? సో ఈ పరిశుద్ధాత్మ తన మీదకి వచ్చి ఆమెను ప్యూరిఫై చేసింది అని నాకు ఇక్కడ అర్థమవుతుంది. కరెక్టా? కరెక్ట్ అండి. ఫస్ట్ ప్యూరిఫికేషన్ జరగాలి. సో పరిశుద్ధాత్మ అభిషేకం జరగాలండి. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై, ఇక్కడ అండర్లైన్, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అంటే ఇక్కడ నేనేమంటా, మనల్ని చూపించండి సార్. అయిపోయింది రిఫరెన్స్. ఓకే, ఇక్కడ నేనేమంటానంటే ఒక విశ్వాసిగా నాకు ఇది చదివినప్పుడు ఏమర్థం అవుతుందంటే, when the Almighty God has the ability to create anything out of nothing, ఆయన जब वो परमेश्वर या प्रभु शून्य में से कुछ भी बाहर ले आ सकता है, बना सकते हैं. तो ఇక్కడ ఏంటంటే మరియమ్మ గర్భములో ఒక ఫీటస్ అంటే ఎంబ్రియో లేకపోతే ఒక ఏమంటారండి పిండమును అమర్చారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. కరెక్ట్ అండి. ఇక్కడ ఒక అండము, ఒక శుక్రకణము, ఇలాంటి కాన్సెప్ట్ ఇక్కడ మనకు కనపడట్లేదు. ఓకే, ఇక్కడ ఏమంటుందంటే బైబిల్ ఏం చెప్తుంటే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, ఆయన గొప్పవాడికి సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చాను. సో హీఈస్ ఫ్రమ్ ద లీనియేజ్ ఆఫ్ డేవిడ్, దావీదు వంశ వాడు. కానీ ఈయన సర్వోన్నతమైన దేవుని శక్తి వలన ఈయన ఒక పిండము రూపంలో, మరి అంటే యేసుక్రీస్తు ఒక పిండము రూపంలో మరియమ్మ గర్భంలో చేర్చబడిన వాడు. అందుకే ఆయన అందుకు ఒక రిఫరెన్స్ ఉంది బ్రదర్, ఒక రిఫరెన్స్ ఉంది. ఇందులో పెట్టలేదు కానీ నేను హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ప్రేక్షకులందరూ చదవండి ఒకసారి. ఎవరైనా ఉంటే దయచేసి ఇక్కడ పోస్ట్ చేయండి.
కామెంట్లో పోస్ట్ చేయండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అక్కడ ఏముంటదో తెలుసా? నాకొక శరీరాన్ని అమర్చితివి. ఎస్. నాకొక శరీరాన్ని అమర్చితివి అని పదం ఉంది చూడండి అక్కడ. అమర్చాడు. ఈ సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన ఈ దేవుడు మరియమ్మను కమ్ముకొని ఏం చేశాడంటే, మరియమ్మను కమ్ముకొని ఏం చేశాడంటే శరీరాన్ని అమర్చాడు. రైట్. అంటే ఇప్పుడు ఆయన పెట్టలేదు. ఇక్కడ ఎవరు చాలా మంది పెట్టలేదు. ఎవరైనా ఉంటే పెట్టండి దయచేసి. ప్రేక్షకులందరిలో ఎవరైనా ఒకరు ఆ రిఫరెన్స్ పెట్టండి అండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూసుకొని, కావాలంటే చూసుకుని అక్కడ అమర్చాను అని పదం ఉంటది. అమర్చబడింది. అందుకనే యేసుక్రీస్తు కూడా తన గురించి అడిగినప్పుడు నేను పంపబడిన వాడను అనే చెప్తున్నారు ఆయన. ఎస్, నేను పరలోకం నుంచి దిగి వచ్చాను. అక్కడ చూడండి బ్రదర్ పెట్టారు, ఎవరో పెట్టారు, విజయ కుమార్ గారు పెట్టారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను, అందరూ చూడండి ఒకసారి దయచేసి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అని చూడండి. లోకమందు ప్రవేశిస్తున్నప్పుడు అంట ఈ మాటలు చెప్పుకోవాలని ప్రవేశించాడంటండి. అంటే మరీ గర్భంలోకి వస్తున్నప్పుడు అంట ఈ మాటలు చెప్పుకోవాలని ప్రవేశించాడండి. ఏమని? ఇలాగూ చెప్పుచున్నాడు, ఇలాగూ చెప్పు, బలియు అర్పణలు నువ్వు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. శరీరాన్ని ఇచ్చితివి అంట, అమర్చితివి అని ఉంది. ఎస్, అంటే ఆయన పరలోకంలో ముందే ఉన్నాడు. పరలోకంలో ఉన్న ఈ యేసుప్రభు వారు మరియ గర్భంలోకి ప్రవేశిస్తూ ఏమని చెప్పి ప్రవేశిస్తున్నాడు తెలుసా? దేవా, సర్వోన్నతుడా నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. ఇక్కడ అమర్చిన శరీరంలో నేను ప్రవేశిస్తాను. బాగా గమనించాలి. అమర్చిన శరీరంలో నేను ప్రవేశించాను అన్నాడండి ఇక్కడ రిఫరెన్స్ లో. ఓకే. అంటే యేసు ప్రభు వారి శరీరము అమర్చబడింది. అంతేగాని అక్కడ వీళ్ళు చెప్తున్నట్టుగా శుక్రకణం వచ్చి అండానికి ఢీ కొనటం, మళ్ళీ అమర్చబడింది అది లేదు. అమర్చబడిన శరీరం అయింది. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేవాడండి ఆయన. సర్వశక్తిమంతుడు ఎల్ షదాయ్ ఆయన. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేవాడండి. నెరవేర్పు పాట కూడా ఉంది. ఎస్, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచిన దేవుడు మన దేవుడు. ఒక పాట కూడా ఉంది, అదేంటది? నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. సో అందులో వస్తుంది ఆ పాటలో ఆరాధన, ఎలోహీం ఆరాధన. సో ఎల్ షద్దై, he is all powerful, almighty, he has the ability to do anything. ఎస్ అండి, ఏమైనా చేయగలడు. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేవాడు అనంత బైబిల్లో. అంటే మాకు క్లారిటీ ఉంది, క్రైస్తవులకు మాకు క్లారిటీ ఉంది, ఫుల్ క్లారిటీ. ఏమండి? పాపం లేనివాడుగా పుట్టాడు, మరియ పాపం చేయలేదు. యేసుప్రభు పాపం లేనివాడుగా పుట్టాడు, పరిశుద్ధుడు. మరియ పరిశుద్ధురాలే, కన్యక పరిశుద్ధురాలు, పరిశుద్ధాత్మ వాళ్ళ పరిశుద్ధురాలు. యేసుప్రభు ఆల్రెడీ పరిశుద్ధుడు. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఒక స్వామీజీ ఎలాంటి సాక్షి ఇచ్చాడో చెప్తానండి మీకు, ప్రపంచానికి. బాగా ఒకసారి చూద్దాం. ఒక స్వామీజీ, వీళ్ళ స్వామీజీయే, వీళ్ళ స్వామీజీ ఉంటారు కదా, చాలా మంది స్వామీజీ ఉంటారు కదండి. ఒక స్వామీజీ ఉన్నాడు. వీళ్ళ స్వామీజీలకు తెలియదు అనుకుంటారా? వీళ్ళందరికి తెలుసు. కేవలం అంటే కేవలం బుక్కులు అమ్ముడు పడడానికి ఇవన్నీ రాసేసి బుక్కులు అమ్మేసుకుంటారు. కానీ వీళ్ళు మళ్ళీ వెనక నుంచి చేయాల్సినవి చేస్తానే ఉంటారు. ఇది అథెంటిక్ గా చూపించడం కాదు, కానీ వీళ్ళకి తెలుసు అనే విధంగా మనం ప్రేక్షకులకు చూపిద్దామండి. ఇది బాగా ప్రేక్షకులు ఇది బాగా చూడాలండి. ఈ స్వామీజీ గారు ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి. ఈయన గారండి ఏం చేశారంటేనండి, యేసు ప్రభు వారి మీద, అంటే ఈ సువార్తల మీద బుక్ రాశారండి. చూడండి, ఆ బుక్ పేరు ఏంటంటే ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, ద రిజరెక్షన్ ఆఫ్ ది క్రైస్ట్ విత్ ఇన్ యూ అన్నాడు. చూడండి, పరమహంస యోగానంద గారేగా. పరమహంస యోగానంద గారు. ఏమండి? ఒక ఆత్మకథ రాశాడు ఈయన, రైట్? ఆత్మకథ అనే పుస్తకం రాశాడు. ప్రతి మేధావులు, ఈ మేధావులు అనుకున్న వారు అందరి దగ్గర ఆ పుస్తకం ఉంటది.
ఈయన యేసుప్రభు వారు ఒక పుస్తకం రాశారండి. ఈ పుస్తకంలో ఈయన ఏమని వివరణ ఇచ్చాడంటే చూద్దామండి ఒకసారి. వాల్యూమ్ 1 అండి ఇది. చదువుతారా బ్రదర్ అది? వాల్యూమ్ 1 చాప్టర్ 2 లో ద ఇమాక్యులేట్ కన్సెప్షన్ అండ్ హిస్ రిలేషన్షిప్ విత్ జాన్ ద బ్యాప్టిస్ట్, అంటే జీసస్ క్రైస్ట్ ఎలా కన్సీవ్ అయ్యాడు అని చెప్తున్నానండి. ఎస్, చూద్దామండి. ఇప్పుడు చదువుదామండి. నేను జూమ్ చేస్తాను బ్రదర్, సరేనా? చూడండి, ఇక్కడ పైన చదవండి బ్రదర్. రైట్, నేను కర్సర్ పెడతాను, చదవండి. కనబడుతుందా బ్రదర్? కనపడుతుంది సార్. రైట్ చదవండి. మరి ప్రేక్షకులకు కనపడుతుందో లేదో నేను ఐఎమ్ నాట్ షూర్. ఒకసారి నేను బాగా జూమ్ చేస్తా, పర్వాలేదు, బాగా కనబడుతుంది. ఇదిగో చూడండి. ఓకే, కొంచెం తగ్గించండి. ఓకేనా? ఓకే, చాలు. రైట్, చూడండి, చదవండి. ది కన్సెప్షన్ అంటే కన్సీవ్ అవ్వడం, ఎలా గర్భవతి అవ్వడం, రైట్? The conception and birth of Jesus has been the subject of considerable controversy. Was he conceived in the natural or a premature way? Was he truly born of immaculate conception? Myth, fact, faith. So man so engrossed himself in trying to decipher the encrypted formulas of God doing that he misses the joy of appreciating the hand of God in the affair of man. కిందకి వెళ్దాం. ఈయన ఏం చెప్తున్నా చూద్దామండి. ఇక్కడ నుంచి చూద్దామండి. ఇక్కడ నుంచి ఈవెన్ ఇన్ నేచర్, ఇక్కడ నుంచి చదవండి. రైట్. ఇన్ సైన్స్ లాబొరేటరీస్ చదవండి. In science laboratories, frogs have been reproduced by stimulation of female ova without the introduction of male sperm. ఒక సైంటిఫిక్ ప్రూఫ్ నేను చెప్తున్నానండి. ఈ పుస్తకంలో 45 పేజ్ నెంబర్ ఇది. ఒకసారి ఇక్కడ స్పెర్మ్ అని ఉంది కదా, ఇక్కడ స్టార్ ఉంది. ఆ స్టార్ కింద ఇక్కడ ఏం రాశాడో చూడండి, చదవండి. నాకు అంత క్లియర్ గా కనపడదు సార్. ఇది ఏంటంటే నేను చెప్పనా ద స్నేయిల్. ఇక్కడ ఫ్రెష్ వాటర్ లేక్స్ అని న్యూజిలాండ్ ఒక లేక్ ఉందంటండి. ఫ్రెష్ వాటర్ లేక్ అని న్యూజిలాండ్ ఒక లేక్ ఉందంట. ఆ లేక్ లో చాలా మంది రీసెర్చ్ చేశారట. ఓకే, ఇప్పుడు సార్ నేను జూమ్ చేసుకున్నాను, నా దగ్గర ఉన్నది మీరు పంపించింది. ఓకే, రైట్. స్నేల్, వాటి పేరు ఏంటంటే పోటామో పిర్గస్ అనే ఈ స్నేల్ ఈస్ ఫౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ న్యూజిలాండ్. ది asexual reproduction of frogs by inserting nuclei with embryonic cell into unfertilized eggs was first accomplished in 1951. Okay. However, without any sexual interaction, so ila snails puttayi ani cheptunnaranడి. Yes, correct. So sir, okay, right అండి, ముందుకెళ్దామా? ఇక్కడ చూడండి, నేషనల్ జియోగ్రఫీ న్యూస్ కూడా ఒకటి చెప్తాను. September 26, 2002 లో రిపోర్ట్ అండి ఇది. ఏ ఫిమేల్ వైట్ స్పాటెడ్ బ్యాంబూ షార్క్ అట్ ది బెల్లీ ఐసీ అక్వేరియం ఏ Detroit surprised zookeepers in July by giving birth to 2 babies. Okay. Why the surprise? It was the virgin birth. ఎస్ అండి, అంటే జంతువుల్లో ప్రయోగాలు చేసినప్పుడు అండి పురుషుడు అక్కడ మెయిల్. ఈ విషయంలో ఇక్కడ ఏం రాస్తుందంటే సార్, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వారి న్యూస్ లో ఏముందంటే సెప్టెంబర్ 26, 2002 లో ఒక ఫీమేల్ వైట్ స్పాటెడ్ బ్యాంబూ షార్క్ ఉందంటండి. అది బెల్లే ఐల్ అక్వేరియం లో ఉంది, డెట్రాయిట్ లో ఉంది. ఈ డెట్రాయిట్ లో ఉన్న ఈ జూ కీపర్స్ ఈ అక్వేరియం లో ఉన్న ఫిష్ ని చూసారంట, చూసి సర్ప్రైజ్ అయ్యారంట. ఎందుకంటే అవి 2 పిల్ల సొరచాపల్ని అది ప్రసవించిందంట. కానీ అది ఆ అక్వేరియం లో ఒంటరిగా ఉంది, ఒక మగ షార్క్ లేదు దాంతో పాటు. ఎస్ అంటే అవకాశం ఉంది. అంటే మెయిల్ లేకుండా ఫిమేల్ డైరెక్ట్ గా పుట్టించగలిగిన, ప్రొడక్షన్ చేయగలిగిన అవకాశం ఈ పురుగుల్లో కనబడుతుంది అన్నట్టుగా ఇక్కడ మనకి ఈయన ఎక్స్ప్లెయిన్ చేసుకుని వచ్చాడండి. ఈయన మన సర్వశక్తివంతుడైన దేవుడు అయినప్పుడు ఇంకా ఇవన్నీ ఈ బాబాలు రాసినవి ఇవి ఏవైనా సరే
ఇక ఓకే. బైబిల్ ముందైతే నిలబడలేవు కదా సార్. వి హావ్ ఆ! ప్రూవ్డ్. వి హావ్ ప్రూవ్డ్. నిలబడలేవు అంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే అండి, ఇది ఒకసారి ఇదొక్కటి చూద్దామండి. ఇదొక్కటి చూద్దాం. నేను మీకు హ్మ్. ఇది ఈ పేజ్ నంబర్ ఎంతంటే ఇది కిందకొద్దాం ఒకసారి. నా 48 అండి. 48లో ఏం చెప్తున్నాడో ఒకసారి చదవండి. అదొక్కటి చదివేయండి చాలు. ఓకే. ఈ పారాగ్రాఫ్ చదవమంటారా? సెవరల్ క్రియేషన్ హాస్ సెల్ఫిష్ సెక్షువల్ కాదు ఇక్కడ హిజ్ మదర్ మేరీ అక్కడి నుంచి చదవండి. ఓకే. ఓకే. హిస్ రైట్. మదర్ మేరీ, she who had found favor with God, was ఓకే. filled with the Holy Ghost, ఓకే. cosmic vibration. The హ్మ్. Holy Ghost shall come upon you, and the power of the highest shall overshadow you. అని ఇది మన బైబిల్ గ్రంథంలో ఇప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని కోట్ చేస్తూ ఆయన ఏమన్నారంటే, this sacred creative vibration suffused with the reflection of God as the Christ. Consciousness entered the ovum of Mary womb, immaculately creating the germ cell of life, into which entered the soul of Jesus, the individualized Christ consciousness. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సర్వశక్తివంతుడైన దేవుని వలన మరి మరియమ్మ గర్భములో మరి ఒక ఒక పిండము ఏర్పడింది. అందులో మరి ఆత్మరూపి అయిన ముందటి నుంచే అంటే సృష్టికి ముందుటి నుంచే ఉన్న ఆ సర్వశక్తివంతుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆ పిండములోకి వచ్చాడు అని ఈయన చెప్తున్నాడండి. చాలా క్లియర్ గా చెప్తున్నాడండి. ఈ పుస్తకంలో అండి, ఈ పుస్తకం మీరు బాగా చదవండి. పుస్తకం ఇక్కడ ఒక్కటి చదవండి, చిన్న పాయింట్ చదవండి. ఒక్క చిన్న పాయింట్ అండి. అక్కడ ఆ చిన్న పాయింట్ కోసం తీసుకొచ్చిన కానీ అది కనబడలేదు ఇందాక. ఇప్పుడు కనబడుతుంది చూడండి. మీకు జూమ్ చేస్తాను. ఆయన ఏమని ఒప్పుకున్నాడో చూద్దాం ఇక్కడ. ఇక చూడండి, ఈ పాయింట్ చదవండి సార్. ఇగో నేను కర్సర్ పెట్టిన పాయింట్ చదవండి. చదవండి ఒకసారి. కనబడుతుందా? ఓకే. 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 From this pristine cell, according to pattern inherent in the soul of Jesus, grew the body in which Jesus the Christ was born. It is not a myth. చాలండి. ఇట్ ఈస్ నాట్ ఏ మిత్. ఇట్ ఈస్ నాట్ ఏ మిత్ అని మీ స్వామీజీ ఒప్పుకున్నాడు. ఓకేనండి. అంటే ఈ యోగానంద గారు ఒప్పించుకున్నారండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఏ మిత్ అని. మరి మన వాళ్ళు ఉన్నారు కదండి, మరి వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే, ఆ స్వామీజీ ఆశ్రమంకి వెళ్ళి ఈ బుక్ని తగలెట్టుకుంటారో, లేకపోతే డిబార్ చేస్తారో, లేకపోతే బ్యాన్ చేస్తారో. అక్కడ మాత్రం ఆ స్వామీజీ ఏమని ఒప్పుకున్నారంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఏ మిత్. ఆయన కన్యక గర్భంలో పుట్టాడు, అవకాశం ఉంది, సైన్స్ ఒప్పుకుంటుంది, సైన్స్ ప్రూవ్ చేస్తుంది అని సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తున్నారు ఆయన. అది బైబిల్ గ్రంథంలోని అంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని కోట్ చేస్తూ చెప్తున్నానండి. గమనించాలి. ఓకే, గమనించాలి. డన్ అండి, నా టాపిక్ డన్ అండి. యేసుప్రభు వారు పరిశుద్ధులను నిరూపించానండి. ఏమండి? కనుక ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా. మీరు ఇంతవరకు నన్ను ప్రశ్నించారు, నేను చెప్పాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. కంపేర్ టు స్టడీ. ఇంత మీరు స్టార్టింగ్లో చెప్పారండి, కంపేర్ టు స్టడీ చెప్తాను ప్రపంచాలు. పాపం చాలా ఆశగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తామా, ఎప్పుడు కంపేర్ టు స్టడీ చెప్తామా అని పాపం ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. మరి మీరు చెప్తే మరి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. కంపారిటివ్ స్టడీ అంటే మరి మనల్ని ప్రశ్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మరి మన భారతదేశ గ్రంథాలు ఇవి అని చెప్తున్నారు కాబట్టి ఆ గ్రంథాల్లో ఏమున్నాయని అడుగుతున్నారా? ఎస్ అండి. ఆ గ్రంథాల్లో మరి ఇలాంటి మరి మనం ప్రూవ్ చేసాం ఇవాళ సైంటిఫిక్ గా. స్వామీజీ ఎవరో మన యోగానంద్ గారు ప్రూవ్ చెప్తున్నారు, సైంటిఫిక్ గా కరెక్ట్ అండి, అది ఈజ్ నాట్ ఏ మిత్ అని చెప్పాడు. మొన్న వచ్చిన ఈ ముసలోళ్ళు ఆటోలు వీళ్ళందరూ తులిపారు ఇప్పుడు ఆయన దగ్గర కదా. ఆయన చాలా సీనియర్, బాగా అందరికి బాగా తెలిసిన ఆయన కనుక ఆయన దగ్గర తులిపారు. ఎందుకంటే ఆయన హీఈస్ నాట్ ఏ మిత్. యేసుప్రభు ఉన్నారని ఒప్పుకున్నాడు ఆయన. ఓకేనా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మరి యేసుప్రభు వారి పుట్టుక కోసం ఎన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. యేసుప్రభు పుట్టుకో 25 కాదా? చాలా మంది ఇంతవరకు నాకు ఫోన్లు చేస్తూ డిబేట్కి వస్తారా, ఏంటి డిబేట్కి ఎందుకు వెళ్ళటం లేదు, మీద జవాబులు లేవా?
సబ్జెక్ట్ లేని వాళ్ళతో ఏం డిబేట్ చేస్తాం సార్? ఆ సబ్జెక్ట్లో ఏం డిబేట్ చేస్తాం కానీ అసలు ఇప్పుడు మేము అడుగుతున్న క్వశ్చన్లకి ఇప్పుడు ఆ అనిల్ గారు చూపించబోయే క్వశ్చన్స్ అన్నిటికి ముందు మీరు జవాబు చెప్పండి, అప్పుడు మాతో మాట్లాడండి. అంతే కదండి, రైట్ అండి. సో ఇక్కడ ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కొంతమంది చాలా నీచంగా మాట్లాడుతుంటారు. యెహోవా దేవుడు పరిశుద్ధాత్మను పంపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మరియమ్మ గారికి తో ఆమెని బలవంతం చేసి ఆమెని మానభంగం చేసి చేస్తే మరి అలా యేసుక్రీస్తు పుట్టినట్టుగా, లేకపోతే మరియమ్మ ఎవరో పాంతెర్ అనే ఒక రోమా సైనికుడితో మరి ఇట్లా చేస్తే యేసుక్రీస్తు పుట్టినట్టుగా, ఇట్లాంటి ఇవన్నీ ఈ చండాలపు మాటలు మాట్లాడుతున్నారు. ఈ పాంతెర్ అనేవాడు తర్వాత కాలంలో అది ఒక నవల రూపంగా రాసిన ఒక పుస్తకంలోంచి వాడు పుస్తకాలు అమ్ముకోవడానికి రాసిన వాడు దాన్ని తీసుకొచ్చి వీళ్ళేదో పెద్ద స్కాలర్స్ అన్నట్టు, లేకపోతే వీళ్ళకి అన్ని తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఫస్ట్ సెంచరీకి మొదటి శతాబ్దానికి చెందిన నంబర్ వన్ హిస్టారియన్ లూకా గారు. లూకా గారే ఈ విషయాన్ని లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో క్లియర్ గా చెప్పేశారు. తర్వాత మనం 46వ వచనం దగ్గరికి వెళ్తే మరియమ్మ గారు ఆమె నేను ధన్యురాలనైతిని అని చెప్పి కూడా ఒప్పుకుంది. ధన్యురాలండి, దేవుడు ఆమె ఎంచుకున్నాడు అంతే. ఆమె ఎంచుకున్నారు కాబట్టి ఆమె నేను ధన్యురాలని అని ఆమె గారు ఒప్పుకోవడం జరిగింది. తరువాత మరి వీళ్ళకి ఎందుకు ఇట్లా థాట్స్ వస్తున్నాయి? ఒక దేవుడు వచ్చి ఒక మనిషితో సంభోగించటం అనేది జరుగుతుందా? మరి అదే దేవుడు ఆత్మ కదా, దేవుడు ఆత్మ కదండి. అయినప్పటికీ సరే శరీరధారియే వచ్చాడు అనుకుందాం కాసేపు. మరి దేవుడు అనే ఆ ఎంటిటీ ఏదైతే ఉందో మానవుడితో వచ్చి, అంటే తన సొంత క్రియేషన్ అయిన మానవుడితో మానవుడితో సంభోగం చేయడం అనేది పాపకార్యం కదా. అలా పాపం చేసిన వెంటనే ఆ దేవుడు ఆ దైవత్వాన్ని కోల్పోతాడు కదా. అంతే కదండి. ఈ పాయింట్ ఎవరికి అర్థం కాదు? అదేనండి. అవునండి, ఎందుకు అర్థం కాదు? సరే, ఇప్పుడు మనం దేవి భాగవతానికి వెళ్ళి ఫటాఫట్ 2 పేజీలు రిఫరెన్స్ చూసేద్దాం సార్. రైట్ అండి. సార్ ఈ బుక్ నా దగ్గర ఉందండి. గత 6 సంవత్సరాల నుంచి బుక్ నేను చదివి 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 చెప్పి 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 నాకు డౌట్ ఉండిపోయిందండి అనిల్ గారు. ఏంటంటే ఇక్కడ ఈ బుక్ అట్ట మీద కింద ఆచార్య బేతవోలు రామబ్రహ్మం అని ఆయన దీన్ని రచించాడు, తర్జుమా చేశాడు, శ్రీదేవి భాగవతం. పైన అండి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న అని ఉందండి. కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్, సాహిత్యం అంటే సాహిత్యానికి హెడ్ ఆఫీస్. ఓకే, ఆ పురస్కారం అందుకుందంట. ఏంటి ఇది? ఇందులో అంత గొప్ప విషయాలు ఉన్నాయా? పురస్కారం అందుకున్నంత గొప్ప విషయాలు ఏమైనా ఇందులో ఉన్నాయంటారా? చూడండి, అందరూ చూడండి ప్రేక్షకులారా, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకుంటున్న దేవి భాగవతం ఇది, శ్రీదేవి భాగవతం. అవునండి, మరి అంత గొప్ప విషయాలు ఇందులో ఉన్నాయండి. మరి కేంద్రం నుంచి ఒక పురస్కారం, అవార్డు పుస్తకం ఇది. అవార్డు అందుకునే గొప్ప పుస్తకం అది. ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎందుకు వచ్చిందో నేను ఒక రిఫరెన్స్ చూపించి అడుగుతాను, మిమ్మల్ని అడుగుతాను. అవునా? ఇందులో ఏదో సీక్రెట్ ఉంది అయితే. ఇప్పుడు ఆ సీక్రెట్ చెప్తున్నాను. చెప్తున్నారా? ఓకే ఓకే, సరే సరే సరే, చెప్పండి. ఓకే, ఇది శ్రీదేవి భాగవతం ద్వితీయ స్కందం అండి. ద్వితీయ స్కందంలోకి వెళ్తే మనకు పేజ్ నంబర్ 80లో కర్ణ జననం గురించి ఉంటుంది, కర్ణుడు ఎలా పుట్టాడు అనేది. ఓకే, మహామునులారా, సూరసేనుడి కూతురు కుంతి. సూరసేనుడు అంటే ఇప్పుడు మనం 16 మహాజనపదాలు చెప్తాం కదండి. ఈ సూరసేన, మద్రక, కురు, వృద్ధి, కౌశల, అంగ, వంగ, ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఏడి కదండి. వాళ్ళు రాసుకున్నారు 16 మహాజనపదాల్లోని ఒక రాజ్యం అన్నమాట ఇది. రైట్ అండి. రైట్ ఓకే రైట్. అది దీనికి ఎందుకు అవార్డు ఇచ్చిందో నేను చెప్తున్నాను కదా. ఓహో, అవార్డు అందుకే వచ్చినట్టుందండి. ఓకే రైట్. మహామునులారా, సూరసేనుడి కూతురు కుంతి
ఆవిడ బాల్యమంతా కుంతి భోజుడి ఇంటిలో ఆటపాటలతో గడిచింది. అక్కడికి వచ్చే మునులకు, అతిథులకు ఉత్సాహంగా సపర్యలు చేస్తూ ఆ బాలిక అందరి ఆశీస్సులు పొందుతుంది. ఒకప్పుడు దుర్వాసుడు అనే ఒక ముని ఉన్నాడండి. దుర్వాసుడు అక్కడికి వచ్చి చాతుర్మాస్య దీక్ష జరుపుకున్నాడు. అంటే 4 నెలల పాటు ఒక దీక్ష చేసుకున్నాడంట. 4 నెలలు సేవలు చేసింది ఆ చిన్నారి సార్. షీ ఈస్ ఎ స్మాల్ కిడ్, రైట్? రైట్. చిన్నారి. ముని సంతోషించాడు. వెడుతూ ఒక మంత్రం ఉపదేశించాడు. దీన్ని జపించి నువ్వు ఏ దేవతను స్మరిస్తే అతడు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పాడు. ఓకే. ఎవరి కోరిక? ఈమె కోరిక తీరుస్తాడంట. అది ఏం కోరిక చూద్దాం. ఓకే. ముని వెళ్ళగానే ఆ పసి కూన, ఎవరండి? పసికూన. ముని వెళ్ళగానే ఆ పసి కూన, స్మాల్ చైల్డ్, షీ ఈస్ ఎ చైల్డ్. పసి కూన తన గదిలో కూర్చొని మంత్రశక్తిని పరీక్షించుకోవడం కోసం ఏ దేవతను పిలుద్దామా అని ఆలోచించింది. అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ కనిపించాడు. పొద్దున్నే అన్నమాట, ఎర్లీ మార్నింగ్. ఓకే. అతడినే పిలుద్దాం అనుకుంది. మంత్రం జపించింది, స్మరించింది. సూర్యమండలం నుండి మానవ రూపం కుంతి ముందు, ఇప్పుడు గాడ్ హాస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ అ హ్యూమన్. ఇందాక మనం మాట్లాడినట్టు కాదు. నాకు డౌట్ ఇక్కడ, నాకు డౌట్, ప్రశ్న. మరి సూర్యుడు కిందకు వచ్చినప్పుడు అక్కడ సూర్యుడు ఉన్నాడు కదా అక్కడ, మరి అంత జగమంతా చీకటి అయిపోయిందా? అది మనల్ని ప్రశ్నిస్తున్న వారు చెప్పాలి సమాధానం. ఓకే. రైట్. అది ఇది సమాధానం వాళ్ళకు వదిలేద్దాం, రైట్ అండి? శరీరం ధరించి వచ్చాడు, ప్రత్యక్షమైంది. కాంతిమంతంగానూ ఉన్నాడు, మృదువుగా ఉన్నాడు, చూడడానికి హాయిగానే ఉన్నాడు. కొంచెం జూమ్ చేయండి సార్. జూమ్ చేద్దాం, బాగా చూపిద్దాం. ప్రాబ్లం. ఓకే. శ్రీదేవి భాగవతం. సూర్యుడేమిటి ఇలా వచ్చాడేమిటి? భయంతో గడగడలాడింది, రైట్ అండి? భయంతో ఆ చిన్నపిల్ల కదా సార్, పసికూన అని రాశారుగా. ఓకే రైట్ అండి. ఆ చిన్న పిల్ల ఆయన కుంతి భయంతో గడగడలాడి, ఇక్కడ చూడండి, ఆ క్షణంలో ప్రథమ రజస్వల అయింది. ఆమె మెచ్యూర్ అయిందంట ఆ టైం అప్పుడు. ఓకే. రైట్. భయపడి, ఏంటి ఇట్లా వచ్చాడు సూర్యుడు అని చెప్పి భయపడి, భయంతో ఆ క్షణంలో ప్రథమ రజస్వల అయింది. ఫర్ ద ఫస్ట్ టైం హర్ మెన్స్ట్రుయేషన్ స్టార్టెడ్, రైట్ అండి? ఓకే. తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. సూర్యుడికి నమస్కరించింది. తేజస్వి, నీ దర్శనంతో సంప్రీతి చెందాను, ఇక చాలు, నీ మండలానికి వెళ్ళిపో అందే ఆమె. పాపం వెళ్ళిపో. కన్యక, ఈ మాత్రానికి అంతటి మంత్రశక్తితో నన్ను అసలు ఎందుకు పిలిచినట్టు? పిలిచి నన్ను సేవించనంటే ఎలాగా? కాటుక కన్నుల దానా? చిన్నదానా ఉందన్న. ఓకే. కాటుక కన్నుల చిన్నదానా, నీ పట్ల నాకు ప్రేమ భావం అంకురించింది. మళ్ళీ ఇక్కడ ఈ మాట చూడండి, నీ పట్ల నాకు ప్రేమ భావం అంకురించింది, కామార్తుణ్ణి అయ్యాను. చిన్నపిల్లలు చూసి. ఓకే, రైట్. ఓహో, నాకు ఇప్పుడు లైట్ వెళ్తుంది సార్. అంటే అవార్డు దీనికోసం, అంటే చిన్న పిల్లల్ని ఇలా కామంతో చూస్తే అవార్డు ఇస్తారండి పుస్తకాలకి? అందుకే ఇచ్చారు ఈ బుక్ కి అవార్డు. ఓహో, రైట్ అండి, కరెక్టేనండి. అవార్డు గ్రహీత పుస్తకం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ పీడోఫీలియా గురించి చెప్తున్నాడు. పీడోఫీలియా అంటే హ్యావింగ్ సెక్స్ విత్ చిల్డ్రన్, చైల్డ్ అబ్యూజ్. ఓకే, అంటే ఇప్పుడు ఇది కేసు, ఇది యాక్చువల్లీ కదా? ఎస్. కామార్తుణ్ణి అయ్యాను, సేవించుకో, మంత్రాధీనుణ్ణి అయి వచ్చాను, సన్నిధిలో నిలిచాను అన్నాడు. ఓకే. నెక్స్ట్ కింద మళ్ళీ పాపం ఆమె కుంతి చెప్తుంది, సర్వసాక్షి, నేను కన్యను, నీకు ధర్మాలు తెలుసు, దండం పెడతాను, దయచేసి వెళ్ళిపో, ఉన్నత కులంలో పుట్టాను, అపవాదు తేవద్దు అన్నది ఆమె. పాపం కుంతి పెట్టిందండి. ఓకే అండి, చైల్డ్ అబ్యూస్ జరుగుతుంది ఇక్కడ. చూడండి, కుంతి, నా పరిస్థితి ఆలోచించు, వృధాగా వెళ్ళిపోతే సిగ్గు, సకల దేవతలు గేలి చేస్తారు, మిగతా దేవతలందరూ నన్ను ఎగతాళి చేస్తారు అని చెప్తున్నాడు. అది నేను భరించలేను.
నా కోరిక తీర్చు, లేదంటే నిన్ను నీకు మంత్రం ఇచ్చిన ఆ బ్రాహ్మణుణ్ణి ఇద్దరిని శపిస్తాను. భయపడకు, నీ కన్యాధర్మం చెడదు. ఇక్కడ ఈ 4 గోడల మధ్య జరిగిన సంగతి లోకులకు తెలియదు. అచ్చం నాలాంటి కొడుకు పుడతాడు. ఇలా ఇలా ఒక సెకండ్ సార్. ఇలా ఉడబరిచి, ఇలా అంటే ఆమెకి మంచి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, ఇలా ఉడబరిచి సూర్య భగవానుడు ఆ సిగ్గుల మొగ్గను తనివి తీరా ఆగ్రహించి వెళ్ళిపోయాడు, అనుభవించి వెళ్ళిపోయాడటండి. కుంతి గర్భవతి అయ్యింది, దాదికి తెలిసింది, తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా కాపాడింది. నెలలు నిండాయి, కవచకుండలాలతో మహా తేజస్వి కొడుకు పుట్టాడు. మనల్ని చూపించండి సార్. అంటే అవార్డు దానికి ఇచ్చి ఉంటారండి ఈ పుస్తకానికి. ఇప్పుడు ఈ సీన్ ని తీసుకొని మరియమ్మ గారికి ఆపాదిస్తుంటారు వీళ్ళు. ఓహోహో, అంటే వీళ్ళెందుకు ఇంత చండాలంగా, ఇంత నీచంగా, ఇంత చండాలమైన మాటలు మరియమ్మ గారికి, లేకపోతే యేసుక్రీస్తు పుట్టుకకి, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించడానికి గల కారణం ఈ సీన్. ఇప్పుడు మనం చదివింది. ఈ సీన్ మనసులో పెట్టుకొని బైబిల్ చదువుతున్నారు. అర్థమైందా సార్? అర్థమైంది. అంటే ఇప్పుడు ఈ పుస్తకాలు రాశారు కదండి, పుట్టుక మీద యేసుక్రీస్తు పుట్టిన పుస్తకాలు రాశారు అందరూ, ఇది చదివి అది మనసులో పెట్టుకొని యేసుక్రీస్తు కోసం చెడ్డగా రాయడం మొదలు పెట్టారండి. అక్కడ లేనిది అది లేదు. అవునండి, అవును, కరెక్ట్ అండి. ఓకే, ఇది వచ్చింది. ఇక్కడ 3వ పారాగ్రాఫ్ కొంచెం జూమ్ చేయండి. 3rd పారాగ్రాఫ్ ఒక్కటే. అంటే ఇది నిజంగా జరగలేదు, ఇది కేవలం మహాజనపదాలది మాత్రమే అని నేను చెప్పాలి. కాబట్టి ధృతరాష్ట్రుడికి 2 భార్యలు, సౌబల రాజకుమారి గాంధారి, అంటే గాంధార సెల్యూకస్ కాలం నాటిది గాంధారి. వైశ్య పాండురాజుకి 2. పాండురాజుకు భార్య ఎవరండి? సూరసేన రాజకుమారి కుంతి. సూరసేన ఇందాక చెప్పాను, సూరసేన అండి అది. సూరసేన రాజకుమారి కుంతి, మద్రదేశ పుత్రి మాద్రి. మద్రక అనేది కూడా 16 మహాజనపదాల్లోదే కదా, ఇండస్ వ్యాలీ పడిపోయిన తర్వాత వచ్చింది. రైట్ అండి. సరే వీళ్ళిద్దరికి వివాహం అయింది. ఎవరికి? పాండుకి, కుంతికి. తర్వాత వివాహం అయింది పెళ్లికి ముందే. మరి సూర్యుడు వచ్చి తప్పు పని చేయడంతో మరి కర్ణుడు పుట్టాడు. కర్ణుడిని నీళ్ళలో వదిలేసింది ఆమె. తర్వాత ఏం జరిగింది చూద్దాం. ఒకసారి ఏం జరుగుతుందంటే, పాండురాజు ఇంకా అనుకొని ఒక మునిని బాణంతో కొడతాడు. ఆయన శపిస్తాడు అనమాట. ఏం శపిస్తాడంటే, ఇక్కడ రాసింది, స్త్రీ సంభోగం చేశావో చస్తావు పొమ్మన్నాడు. శపించి మరి ప్రాణం వదిలాడు. ఎందుకు? బాణం కొట్టినందుకు. రైట్ అండి. ఆ శాపానికి పాండురాజు విలవెల్లాడాడు. రాజ్యం వదిలేసి శాశ్వతంగా అడవులకు వచ్చేశాడు. సేవలు చేస్తానంటూ భార్యలిద్దరూ వెంట వచ్చారు. గంగా తీరంలో మునులు ఆశ్రమాల్లో శాస్త్ర పురాణ చర్చలతో కాలం గడుపుతూ స్త్రీ సుఖానికి నోచుకోక తపస్సు చేసుకుంటున్నాడంట. పురాణ శ్రవణంలో ఒక సందర్భాన అపృత్యస్య గతిర్నాస్తి స్వర్గే గతుం పరంపద ఏన ఇక కేనాప్య పాయనే పుత్రస్య జననం చరేత్. అంటే పుత్రుడు లేని వాడికి అధోగతి వస్తుంది, వాడికి స్వర్గ ప్రాప్తి రాదు, ఈ పుత్రుడు అనేవాడు తప్పకుండా ఉండాలి అనేది ఆయన ఒకరోజు చదివాడంట ఈ శ్లోకం. చదివిన తర్వాత ఆ టైప్ నుంచి కింద పెట్టండి. అది విన్నాక పాండురాజుకి మరి నిద్ర పట్టలేదు. ఒకనాడు కుంతిని పిలిచి ఏకాంతంగా చెప్పాడు, ఏ తపస్వినో ఆశ్రయించి. ఇది చూడండి సార్, ఏ తపస్వినో అంటే బ్రాహ్మణుడు. భగవద్గీత 18వ అధ్యాయము 42వ శ్లోకం ప్రకారం బ్రాహ్మణులు మాత్రమే తపస్సుకి వాళ్ళు ఎలిజిబుల్. రైట్ అండి. భగవద్గీత 18:42 దాని ప్రకారం ఏ తపస్వినో ఆశ్రయించి కడుపు పండించుకోమన్నాడు. భర్తే చెప్తున్నాడు ఇక్కడ. నా ఆజ్ఞగా చెబుతున్నాను కాబట్టి దోషం లేదు. ఐఎమ్ పర్మిటింగ్ యూ, సో గో. దేర్ ఇస్ నో సిన్ ఇన్ దట్. పూర్వకాలంలో ఇటువంటివి జరిగాయని విన్నాము. రైట్ అండి.
సౌదాముడు వశిష్ఠుడి వల్ల ఇలా పుత్రుణ్ణి పొందాడట. ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు. ఓకే. కాబట్టి నువ్వు ప్రయత్నించు, నాకు ఒక పుత్రుణ్ణి త్వరగా అందించు అన్నాడు. ఓకే. అప్పుడు కుంతి ఏం చేసిందో చూద్దాం. హ్మ్. అప్పుడు కుంతి తన దగ్గరున్న దుర్వాస మంత్రం సంగతి చెప్పింది, హ్మ్. అనుమతి పొందింది. మొదట యముణ్ణి స్మరించి యుధిష్ఠిరుణ్ణి ప్రసవించింది. యెస్. మనల్ని ఫస్ట్ చూసేస్తుంది. యముడండి. ఫస్ట్ యముడు మళ్ళీ వద్దాం అక్కడికి. ఓకే. హ్మ్. ఫస్ట్ టైం పెళ్లి కాకముందు కుంతీదేవిని అనవసరంగా పాపం వచ్చి ఆమెను ఇబ్బంది పెట్టి ఆమెని చేసింది సూర్యుడు. ఓకే. కానీ తర్వాత పెళ్ళైన తర్వాత భర్త దగ్గర పర్మిషన్ తీసుకొని ఆమె మొట్టమొదట పిలిచింది ఎవరిని? యముడిని పిలిచింది. ఓకే. ఈ యముడికి మరియు సూర్యుడికి యముడికి రిలేషన్ ఏంటి? ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? యెస్. యెస్. ఈ యముడు అనేవాడు సూర్యుడి కుమారుడు. ఈ కుంతీదేవి మొట్టమొదటిసారి ఈ వాంగ్మయం ప్రకారంగా మొట్టమొదటిసారి సూర్యుడి వచ్చి ఆమెని చెరిపినట్టుగా చూసాం మనం. ఆమె వద్దంది, దండం పెట్టింది. కానీ సెకండ్ టైం వచ్చింది యముడు. అంటే ఫస్ట్ టైం తండ్రితో, రెండోసారి కుమారుడితో. మరి వావి వరస అని మన బైబిల్ గురించి మాట్లాడుతూ మరి చాలా చండాలంగా మాట్లాడుతూ ఉంటారు కదా. అయ్యా అట్లా కాదు, వాళ్ళు మనుషులు అని చెప్తున్నాం కదా. కానీ ఇక్కడ దేవుళ్ళే వచ్చి వావి వరస లేకుండా చేసినట్టుగా మనకి ఎందుకు కనపడుతుంది ఇక్కడ? మళ్ళీ వెళ్దాం రెఫరెన్స్ లోకి. మొదట యముణ్ణి స్మరించి యుధిష్ఠిరుణ్ణి ప్రసవించింది. రైట్ అండి. వాయుదేవుడు వల్ల వృకోదరుణ్ణి, అంటే వృకోదరుడు అంటే భీముడిని కనింది వాయువు వల్ల. ఇంద్రుడి వల్ల అర్జునుడిని కనింది. ఏడాదికి ఒకరి చొప్పున 3 మగపిల్లలు. అంటే ఎవ్రీ ఇయర్ ఇదే పని ఈమెకి. లాస్ట్ ఒక్క మంత్రం మిగిలిపోయింది నా దగ్గర. ఆయన టోటల్ 5 మంత్రాలు ఇచ్చాడుగా 5 సార్లకి. అవునండి. 5 ఛాన్సెస్ ఇస్తే ఫస్ట్ 4 ఛాన్సెస్ ఎట్లా అయిందంటే, ఫస్ట్ టైం ఏమో సూర్యుడు, సెకండ్ టైం ఏమో యముడు, థర్డ్ టైం ఏమో వాయువు, ఫోర్త్ టైం ఏమో ఇంద్రుడు. ఫిఫ్త్ మిగిలిపోయిందిగా. మిగిలిపోయిందా? ఇప్పుడు ఫిఫ్త్ ఎలా యూజ్ చేసుకున్నారో చూద్దాం. మాద్రికి అసంతృప్తి. మాద్రి అని ఇంకో సెకండ్ వైఫ్ ఉంది కదా పాండు గారికి. నాకు బిడ్డలు ప్రసవించమని పాండురాజును అభ్యర్థించింది. పాండురాజు కుంతిని అభ్యర్థించి ఆ మంత్రం మాద్రికి ఇప్పించాడు. మంత్రం అరువు ఇప్పించాడండి. ఓకే. ఒకసారి మాత్రమే ఉపయోగించాలని కట్టడి చేశాడు. ఓకే. అందుకని మాద్రి జంట దేవతలు అశ్వినులను స్మరించింది. నకుల సహదేవులు అంటే వీళ్ళిద్దరు ట్విన్స్ అండి. ఓకే. రైట్. అశ్విని దేవతలు ట్విన్సే. ఈ నకుల సహదేవులు కూడా ట్విన్సే. ఓకే. కవల పిల్లలు. నకుల సహదేవులు జన్మించారు. ఇలా పంచ పాండవులు క్షేత్రజులుగా ఆవిర్భవించారు. అదండి. రైట్ అండి. ఇప్పుడు మనల్ని చూపించండి సార్. సో ఏంటి సార్, మీరు బైబిల్ గ్రంథాన్ని ఇలా వక్రీకరిస్తున్నారు. మరి బైబిల్ గ్రంథంలో లేని విషయాల్ని జోడించి మీరు సవాళ్ళు చేస్తున్నారు. మరి మీ వాంగ్మయంలో ఏంటి సార్ ఇలా ఉంది? మేము చాలా ప్రేమపూర్వకంగా అడుగుతున్నాం. మరి దీనికి ఎలా సమాధానం చెప్తారు? అసలుకి చైల్డ్ రేప్ ఏంటండి? పీడోఫైలియా ఇది, చైల్డ్ అబ్యూజ్ ఇది. అవునండి. అంటే చైల్డ్ అబ్యూజ్ ని ఎంకరేజ్ చేస్తున్నట్ట? ఎంకరేజ్ చేస్తూ అవార్డు ఇచ్చారండి. అవార్డు ఇచ్చారని చూడండి. మరి ఒకసారి ఆలోచించారు. ఇందుకోసం అవార్డు వచ్చి పుస్తకానికి. మళ్ళీ ఈ అశ్విని దేవతలు ఎవరు? ఈ అశ్విని దేవతలు కూడా సూర్యుడు కుమారులే. అయ్యయ్యో. సూర్యుడు కుమారులే. వీళ్ళొచ్చి మళ్ళీ కుంతిదేవికి మరి చెల్లి అయిన మాద్రితో వీళ్ళిద్దరు కవలలు కాబట్టి ఆమె కవలలే పుట్టారు. నైస్. సో ఇలా ఎలా పుడతారు పిల్లలు? ఇలా ఎలా ఒప్పుకుంటారు? ఇప్పుడు దాకా బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాన్ని మేము చాలా చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాం. రైట్ అండి.
ఇప్పుడు నెక్స్ట్ ఓకే. మనం వాయు పురాణానికి వెళ్దాం. వాయు పురాణం. ఓకే. ఒక్క నిమిషం అండి, నేను తీస్తున్నాను. సరే యా అయితే వస్తుంది వస్తుంది వస్తుంది, ఒక్క నిమిషం అండి, వచ్చేస్తుంది. రైట్, వచ్చింది సార్. చెప్పండి. ఇప్పుడు హైందవ వాంగ్మయంలో ఎన్నో విషయాలు ఉన్నాయి సార్. ఎన్నో విషయాలు ఉన్నాయి. అవి ఓకే. ఎలా ఉన్నాయంటే మనం చూపించి వాటిని చదవడానికి అంత ఎలిజిబుల్ గా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. మనకి కార్తికేయుడు, లేకపోతే స్కందుడు, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి, లేకపోతే వేలాయుధం, లేకపోతే మురుగన్ అని అంటాం కదా. మరి ఆయన గారి పుట్టుక గురించి రామాయణం బాలకాండ 38, 39 సర్గల్లో ఏ విధంగా వీళ్ళు వర్ణించారు. మరి శివుడు పార్వతి గారు మరి వారి రథ క్రీడలో ఉన్నప్పుడు అగ్నిదేవుడు వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉండినందువల్ల, అగ్నిదేవుడు ఆ వీర్యం తాగినందువల్ల మరి అందరూ దేవతలకి గర్భం రావటం, ఇలాంటివి మనకి శివపురాణంలో కూడా దొరుకుతుంది. శివపురాణంలో, స్కంద పురాణంలో కూడా దొరుకుతుంది, స్కాంద పురాణంలో. సో ఇవన్నీ మనం చూపించకూడదు, వద్దు అని నిర్ణయించుకొని కేవలం అంటే కేవలం కొన్ని విషయాల్ని మాత్రమే తీసుకున్నాం. రైట్ అండి. ఎందుకంటే మన కార్యక్రమం అందరూ చూస్తుంటారు కాబట్టి పిల్లలు, పెద్దవాళ్ళు, లేకపోతే ఆడవారు కూడా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కేవలం ఈ వాయు పురాణం వాల్యూమ్ 2 4వ అధ్యాయము ఇక్కడ ఏముంటదంటే కేవలం ఫ్రెండ్స్ మాత్రమే చూపించండి సార్. దాన్ని కావాల్సిన వారు, నేను చదవను ఇవన్నీ. ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఒకానొక కల్పంలో, ఈ సనాతన ధర్మంలో ఎన్నో కల్పాలు ఉన్నాయి కాబట్టి ఒకానొక కల్పంలో బ్రహ్మదేవుడు, అదే వాయు పురాణానికి రండి సార్. బ్రహ్మదేవుడు ఒక యజ్ఞం చేయాలనుకుంటాడు. ఆ యజ్ఞం చేయాలనుకున్నప్పుడు అందరినీ పిలుస్తాడండి. The brilliantly shining goddess earth, the quarters, the intermediate quarters, the lords of quarters, the celestial virgins, the wives of devas and mothers of Ayu, all present their embodied form in front of Lord Brahma, who was performing the yajna assuming the form of Varuna. Right? బ్రహ్మదేవుడు చేసే ఆ యజ్ఞానికి అందరూ వచ్చారంట. అందరూ ఈ 33 కోట్ల మంది దేవతలు వాళ్ళ భార్యలతో, వాళ్ళ తల్లులతో, అందరితోటి. వాళ్ళని చూసి బ్రహ్మదేవుడు ఏం చేశాడు చూద్దాం. ఆన్ సీయింగ్ ద లేడీస్, ద సీమన్ విరైల్ ఆఫ్ స్వయంభూ ఫెల్ ఆన్ గ్రౌండ్. బ్రహ్మదేవుడు ఆ ఆడవాళ్ళని, యజ్ఞం చూడడానికి వచ్చిన ఆ ఆడవాళ్ళని చూసి వీర్యస్ఖలనం చేసుకున్నాడంట. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దిస్, దట్ ఇట్ టుక్ ప్లేస్ ఆన్ అకౌంట్ ఆఫ్ డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్ఎవిటబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్రహ్మర్షిస్. ఈ బ్రహ్మర్షులు ఇలా చేస్తుంటారు, ఇలా వీళ్ళకి వీర్యం వీళ్ళు ఇలా స్ఖలించుకుంటుంటారు. దెర్ ఇస్ నో డౌట్ దట్ దిస్ టుక్ ప్లేస్, ఇది తప్పకుండా జరిగింది అని చెప్తున్నాడు. గాడ్ బ్రహ్మ దెన్ టుక్ అప్ బై మీన్స్ ఆఫ్ సృక్స్ అండ్ సృవ. ఈ సృక్కులు, సృవలు అని అంటే స్పూన్స్ అండ్ లాడిల్స్ లాంటివి ఉంటాయి. దాంతో ఆ వీర్యాన్ని, భూమి మీద పడిన వీర్యాన్ని తీసుకొని ఒక్కొక్క డ్రాప్ మంటలో వేస్తూ ఉంటే ఒక్కొక్క ప్రజాపతి బయటకు వచ్చాడు అని వీళ్ళు రాసుకున్నారు. ఇది ఎలాంటి జననం, ఇది ఎలా పుడతారు? దేవతలను చూసి, దేవతల భార్యల్ని చూసి బ్రహ్మదేవుడు వీర్యస్ఖలనం చేయటం ఏంటి? ఆ కింద పడిపోయిన వీర్యాన్ని ఒక స్పూన్ లో తీసుకొని తర్వాత అతను మంటల్లో వేలుస్తూ ఉంటే అందులో నుంచి మరి పిల్లలు రావటం ఏంటి? మొట్టమొదట ఎవరు వచ్చారో చూద్దాం. చూడండి నెక్స్ట్ దాంట్లో. మొట్టమొదట భృగు వచ్చాడంటండి. తర్వాత ఇక సెకండ్ లాడల్ ఆఫ్ సీమన్ విరైల్ ఫెల్ ఆన్ ద బర్నింగ్ కోల్స్, అంగీరసుడు రెండో వాడంటండి. తర్వాత ఆన్ సీయింగ్ ద బర్త్ ఫేస్, ఇట్లా ఒక్కొక్కడు ఇట్లా చాలా మంది వచ్చినట్టు మనకి వీళ్ళ పేర్లందరూ, ఈ ప్రజాపతుల పేర్లందరూ చెప్తారు. ఒక్కొక్క డ్రాప్ వేస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు బయటకు వస్తా ఉన్నారు. మరి ఇది కాదా అశ్లీలం అంటే? మీకు మరియమ్మని ఎలా అనాలనిపించింది? యేసుక్రీస్తు జననం గురించి మీకు ఇలా ఎందుకు ఇలా మీరు వక్రీకరించి మాట్లాడుతున్నారు? అంటే పూనకం అంటే వీళ్ళ దాంట్లో పూనకం ఉంటుందండి. పూనకం
ఉమ్, అంటే ఈ వీళ్ళు గ్రంథాలు చదువుతున్నప్పుడు వీళ్ళకి పూనకం వచ్చి ఏం చేస్తుంటారంటే బైబిల్ మీద పడుతుంటారండి. వాళ్ళ గ్రంథం ఉమ్, కోసం చెప్పుకోవచ్చు కదా, ఎందుకు బైబిల్ కోసం చెప్పడం? ఉమ్. ఇక్కడ బైబిల్ మీద పడుతూ చెప్తుంటారండి, అందుకోసం చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ అండి, ఉమ్, ఈ ఇది బ్రహ్మవైవర్త పురాణం. బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మఖండంలో ఉంటుంది ఇది. ఉమ్, ఉమ్, ఇదేంటంటే తన భార్యతో సుఖించుచు రాజ్యమును పాలించను ఒకతులున్నాడు. ఒకనాడు బ్రహ్మలోకమున కరిగి ఉమ్, హరి యశోగాన మొనరించుచున్న రంభ నృత్యమును గాంచి మోహితుడై ఉపబర్హణుడు అని ఒకతనున్నాడండి. అతను బ్రహ్మలోకానికి వెళ్ళాడంట. ఈయన బ్రహ్మ అక్కడ కూర్చొని ఉన్నాడు. అక్కడ రంభ డాన్స్ చేస్తా ఉంది. అక్కడ రంభ డాన్స్ చేస్తా ఉంటే రంభను చూసి ఈ ఉపబర్హణుడు అనేవాడు తను వీర్యం స్ఖలించుకున్నట్టుగా ఉంది. మనసు చలించి అతనికి వీర్య పతనమాయను. అది గ్రహించిన బ్రహ్మ కుపితుడై ఇట్లు శపించను. గంధర్వ అంటే గాంధర్వ అంటే ఈ గాంధార, రైట్? గంధర్వ, ఈ దివ్య శరీరము నుండి పతితుడవై శూద్రుడవు కమ్ము అన్నాడంట. శూద్రుడు అంటే ఈ దళిత సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు కాదు. శూద్రుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు కాకుండా మిగతా ఎవరున్నారో వాళ్ళందరూ శూద్రులే. కరెక్ట్. ఈ మాల సామాజిక వర్గం, మాదిక సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళకి శూద్రులు కాదు. ఇలా చెప్పాడంట శూద్రుడవు అని. కానీ ఇలా బుద్ధి చెప్పాడు. సరే, మంచి పని చేశాడు ఇక్కడ బ్రహ్మ. తప్పు అది చేయకూడదు అలా. కానీ ఇప్పుడు బ్రహ్మ దేవుడు ఏం చేశాడో చూద్దామండి. రైట్ అండి. బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మఖండం అధ్యాయం 131. శ్రీకృష్ణ జన్మఖండం. Subsequently, at the place, nymph who had sprung out of the body of Vishnu. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుళ్ళందరూ కలిసి వైకుంఠపురానికి వెళ్తారు. విష్ణువు దగ్గర ఒక పార్టీ విష్ణు గారు ఇస్తూ ఉంటే ఆ విష్ణు శరీరంలో నుంచి దేవకన్యలందరూ బయటకు వస్తారు, పుడతారు. వచ్చి వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ డాన్స్ చూసి ఏం చేశారు? సబ్సిక్వెంట్లీ at that place, nymph who had sprung out of the body of Vishnu and who were the digits of Vishnu began to dance and chant Vishnu's hymns in the melodious tune. Vishnuni bhajana chestu unnaru, dance lestunaru. The paternal grandfather Brahma, observing their buttocks, vari pirudulanu, right? Thick spherical breasts, vari dash అని చెప్పండి. ఓకే, రైట్, కంటిన్యూ. stanamulanu and smiling lotus faces, was excited with passion. He could not control his heart. అతన్ని ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయాడు. His semen was discharged and out of shame he concealed it on the ground with a cloth. అంటే వీర్య పతనం జరిగిన దానికి వీర్యం భూమి మీద ఆయన పడిపోయింది. కానీ సిగ్గుతో ఏం చేశాడంటే ఒక చిన్న టవల్ లేకపోతే హ్యాండ్ కర్చీఫ్ లాంటిది తీసుకొని ఏం చేశాడంటే చూడండి, with a cloth, shame, and out of shame he concealed it on the ground with his cloth. Oh Saunika, after the music was over, ఆ గానములన్నీ అయిపోయిన తర్వాత he threw the semen along with the cloth rendered hot by lust into the sea of milk. పాల సముద్రంలో ఆ ఏదైతే ప్యాషన్ తోటి లేకపోతే కామంతో కూడిన ఆ వీర్యం వేడిగా ఉందో దాన్ని మరి పాల సముద్రంలో పడేస్తే ఆ పాల సముద్రం నుంచి ఒక పిల్లాడు పుట్టుకొస్తాడు. రైట్ అండి. whereupon a being effulgent with the luster of Brahma got up from the sea. A being అంటే ఒక బాలకుడు ఆ నీళ్ళలో నుంచి వచ్చాడు. వెంటనే నీళ్ళలో పడేయంగానే ఒక బాలకుడు వచ్చేసాడు from water and sat down in the council of lap of the abashed Brahma. బ్రహ్మ యొక్క ఒడిలో కూర్చున్నాడు. The god of the ocean Varuna was intense at the sight and quickly rising out of the water bowed. ఆ తర్వాత వెంటనే వరుణుడు కూడా నీళ్ళలో నుంచి బయటకు వచ్చి, వీడు నా కొడుకు, నేను కదా పెంచాను, బ్రహ్మ వీడేంది వచ్చి నీది ఒడిలో కూర్చున్నాడు అని వీళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్ జరుగుతుంది. ఇలా ఎలా పిల్లలు పుడతారు? మరియమ్మ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా చండాలంగా. మరి దీన్నేమంటారు? ఇలా స్వర్గ కన్యలు డాన్స్ చేయడం ఏంటి? వాళ్ళని చూసి వీళ్ళు ఈ బ్రహ్మ ఇలా చేయడం ఏంటి? ఇలా చేస్తే మళ్ళీ అది ఒక టవల్లో లేకపోతే ఒక క్లాత్ లో తీసుకొని ఒక బట్టలో తీసుకొని నీళ్ళలో పడేయటం ఏంటి? నీళ్ళ దేవుడు బయటికి రావడం ఏంటి? వచ్చి మరి వీళ్ళిద్దరు ఆ పిల్లడి కోసం తన్నుకోవటం ఏంటి? మరి ఇవన్నిటికీ సమాధానాలు ఇవ్వరండి.
ఇది I'm done with my వాళ్ళు present. ఎస్ అండి. వీళ్ళ భాషలో కూడా చెప్పాలంటే బైబిల్కి ఈ దేవి భాగవతానికి ఉన్న దాన్ని ఏమంటారు వర్సెస్ అని పెట్టకూడదండి. యాక్చువల్లీ నక్కకి నాగలోకానికి వీళ్ళు అంటుంటారు. మన లాంగ్వేజ్ కదా అది. నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందండి. యేసుక్రీస్తు పుట్టుకి వీళ్ళు గ్రంథాల్లో ఉన్న పుట్టుకులకి గమనించాలి. వీరు యేసుక్రీస్తు జన్మ కోసం మాట్లాడడం ఇంకా చాలా హేయమైనవి ఉన్నాయి, కానీ వద్దు అంటే మన ఛానల్లో అలాంటి మనం అవునండి ఎంకరేజ్ చేయము. మనం ఎంకరేజ్ చేయం అసలు, మనం అలాంటి మాట్లాడడం అసలు. కానీ మరి బాగా యేసుక్రీస్తు కోసం ఈ మధ్య మరి ఇంకా 2 రోజులు 3 రోజులు ఉంది కదండి, బాగా వీళ్ళు చెలరేగిపోయి పూనకం వచ్చి మరి శుభ్రంగా పూనుతుంటారు వీళ్ళు. కనుక ఈ వీడియో అలాంటి వాళ్ళందరికీ అంకితం చేస్తున్నాం. మా ప్రశ్నలు కూడా జవాబు చెప్పండి. ఈ డిబేట్ దీని మీద కావాలంటే చేద్దాం, పుట్టుకుల మీద చేద్దాం, ఇరు గ్రంథాల మీద డిబేట్ చేద్దాం, కావాలంటే పుట్టుకుల మీద చేద్దాం. ఒకే గ్రంథం అని జస్ట్ బైబిల్ మీదే మేము డిబేట్ చేస్తామని చెప్పి దాచుకుంటే కుదరదు. మొత్తం బయటకు రావాలి, మొత్తం బయట రావాలి. మేము చెప్పని పుట్టుకలు, మేము చూపించని పుట్టుకలు ఇంకా చాలా ఉన్నాయి. తక్కువ ఏదో 10% చూపించారు మీరు. 1% సార్, 1% ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ గ్రంథాలన్నీ ఉన్నాయిగా మన దగ్గర. సో కంక్లూడ్ చేద్దామండి. మరి యేసు ప్రభు వారు జననము, మరియ గారు ఒకసారి రీఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరియ గారికి పరిశుద్ధాత్మ దేవుడు ఆమె మీద నిలిచాడు ఫస్ట్. దాని తర్వాత సర్వోన్నతుని శక్తి మరియ గారిని కమ్ముకున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి అవయవాల్ని అమర్చాడు. అవయవ నిర్మాణం జరిగింది. అమర్చిన ఆ శరీరంతో యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు బ్రతికి చనిపోయి శక్తిమంతుడిగా లేచాడు. తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచే దేవుడు, చావుని జయించే దేవుడు. ఆయనలో శక్తి కనబడుతుంది. క్రీస్తు దేవుని యొక్క శక్తి అని బైబిల్ చెప్తుంది. కనుక ఆయన శక్తిమంతుడు, మా దేవుడు ఎలోహిం కాదు, ఎల్షదాయ్. ఆయన ఎలోహిం కూడా, అదోని కూడా అన్ని ఆయనే. ముఖ్యంగా ఎల్షదాయ్ సర్వశక్తిమంతుడు, లేని వాటిని పిలిచే దేవుడు, పిలవగలిగిన దేవుడు, అంధకారంలో నుంచి వెలుగు కమ్మని పలికిన దేవుడు అని బైబిల్ చెప్తుంటది. యోబుతో వాదిస్తూ వెలుగుకి చోటు ఎక్కడుంది చెప్పు నాకు అంటాడు, ఛాలెంజ్ చేస్తాడు దేవుడు. సర్వశక్తిమంతుడు మన దేవుడు. కనుక ఆయన శక్తి ద్వారా మరియా గర్భములో యేసుప్రభు వారు పరలోకం నుంచి దిగి వచ్చి మనందరి కోసం జనించారు. మరి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఒక విషయం చెప్పండి, మొన్న ఏదో ఒక విషయం చెప్పాలనుకున్నారు, మనకి టైం అయిపోయింది. ఈరోజు చెప్పండి. చాలా మంది క్రిస్మస్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఒక కంక్లూడింగ్ వర్డ్స్ చెప్పండి బ్రదర్. జనరల్ గా మన ఛానల్స్ అపాలజెటిక్స్ చెప్తుంటాయి, అపాలజెటిక్స్ చేస్తుంటాం మనం. బైబిల్ గ్రంథంలో వైరుధ్యాలు ఉన్నవి, లేకపోతే ఇవన్నీ చెప్తూ మళ్ళీ నాలెడ్జ్ విషయమైనవి, విజ్డమ్ విషయమైనవి, ఫేక్ పోస్ట్ అవన్నీ చెప్తుంటాం. కానీ క్రిస్మస్ సమయాన మరి వీక్షిస్తున్న వీక్షకులందరికీ ఒక నిమిషం మెసేజ్ నేను చెప్పాలనుకున్నాను. ఈ క్రిస్మస్ ఇంతకు ముందు క్రిస్మస్ కన్నా కూడా మీరు ఇంకా చాలా ఘనంగా చేసుకోవాలి, చాలా సంతోషంగా అందరితో కలిసి చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మీకున్న ఎన్నో డౌట్స్ మేము క్లారిఫై చేసి, మీరు క్రైస్తవులుగా ఉన్నారు, మీరు దర్జాగా ఉండండి అని మేము ఎన్నో వీడియోస్ లో చెప్తూ వచ్చి, ఇప్పుడు ఈ రోజు ఏం చెప్తున్నామంటే హ్యాపీగా చేసుకోండి క్రిస్మస్. కానీ ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిసెంబర్ నెల రాగానే మన వాళ్ళు ఏం చేస్తారంటే మినీ క్రిస్మస్, బుట్టి క్రిస్మస్, మినీ క్రిస్మస్, తర్వాత సెమీ క్రిస్మస్ అంటే సగం క్రిస్మస్, తర్వాత కమ్యూనిటీ క్రిస్మస్, ఆ తర్వాత ఉమెన్స్ క్రిస్మస్, ఆ తర్వాత యూత్ క్రిస్మస్, ఆ తర్వాత సండే స్కూల్ క్రిస్మస్, ఆ తర్వాత యునైటెడ్ క్రిస్మస్, ఆ తర్వాత గ్రాండ్ క్రిస్మస్, ఆ తర్వాత మెగా క్రిస్మస్,
రైట్ అండి. ఇలా ఇన్ని రకాలు ఇంకా నేను చాలా చెప్పలేదు. ఇంకా ఓల్డ్ పీపుల్ క్రిస్మస్, అంటే వెటరన్స్ క్రిస్మస్, ఇట్లా ఎన్నో రకరకాల క్రిస్మస్ చేసుకుంటున్నాం. కానీ మీరు మీ ఫ్యామిలీ క్రిస్మస్ ఈ నెల ఇంకా చేసుకున్నారా? ఇప్పటిదాకా చేసుకున్నారా? ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ చేసుకోండి. ఈ మా సంవత్సరం వీడియోలు చూస్తూ చేసుకోండి. ఎంతో దర్జాగా, మీరు క్రైస్తవులు కాబట్టి ఎంతో దర్జాగా మొట్టమొదట మీరు మీ ఫ్యామిలీతో పాటు, మీ మీ సంతానంతో పాటు, మీ అబ్బాయి, అమ్మాయి, కోడలు, కొడుకు, మీ భర్త, మీ భార్య, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళతోటి మొట్టమొదట మీరు ఫస్ట్ క్రిస్మస్ చేసుకోవాలి. ఎందుకంటే క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే మాస్, అంటే మనం అందరము క్రీస్తు పేరిట గుమికూడి ఆయనని ఆరాధించటం. మొట్టమొదట మనం బుట్టి క్రిస్మస్ అంటే మినీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, కమ్యూనిటీ క్రిస్మస్, యూనిటీ క్రిస్మస్, అంటే యునైటెడ్ క్రిస్మస్, సండే స్కూల్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, మెగా క్రిస్మస్, సూపర్ క్రిస్మస్, ఇవన్నీ చేసుకునే ముందు మొట్టమొదట మనం అందరం మన ఇంట్లో వాళ్ళతో సమాధానపడి, మన ఇంట్లో వాళ్ళతో ఎలాంటి వైరుధ్యాలు లేకుండా, మన ఇంట్లో వాళ్ళందరూ ఎంతో సమాధానపూర్వకంగా, శాంతిగా, మరి మీరు మొట్టమొదట ఫ్యామిలీ క్రిస్మస్ చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం. రైట్ అండి. మరి క్రైస్తవులందరికీ నా విన్నపం ఏంటంటే, చాలా మంది వెనకాల చాలా మంది ఉంటారు. ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మంత్రులు ఉండొచ్చు, పోలీసులు ఉండొచ్చు, అధికారం సైతం ఉండొచ్చు. కానీ మీ వెనకతల సర్వశక్తిమంతుడైన యెహోవా తండ్రి ఉన్నాడు. అదే మన ధైర్యం. సర్వశక్తిమంతుడు ఈ ప్రకృతిని కలిగించాడు, సృష్టికర్త. లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తున్న దేవుడు, మృతులు సైతము సజీవులుగా చేయిస్తున్న దేవుడు. కనుక అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ సెలవు. మా అనిల్ గారు ఇంతవరకు చాలా చక్కటి విషయాలు చెప్పారు. మీకు కూడా హ్యాపీ క్రిస్మస్ అండి. మీకు కూడా సార్ థ్యాంక్ యూ సార్. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ ఫ్యామిలీ క్రిస్మస్. హ్యాపీ ఫ్యామిలీ క్రిస్మస్, హ్యాపీ కమ్యూనిటీ క్రిస్మస్, హ్యాపీ యునైటెడ్ క్రిస్మస్, హ్యాపీ గ్రాండ్ క్రిస్మస్, హ్యాపీ మెగా క్రిస్మస్ అందరికి. సో హ్యాపీగా క్రిస్మస్ చేసుకోండి. వీక్షిస్తున్న వీక్షకులు మీరందరూ కూడా మరి మీ ప్రార్థనలో మమ్మల్ని గుర్తుంచుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. సెలవు. థ్యాంక్ యూ.